ఇంకా మండించండి నాయన, ఇంకా మండించండి నాయన, వెలిగించండి నాయన, వెలిగించండి నాయన, ఇంకా వెలిగించండి నాయన. నీ దర్శనాలతో నింపండి అయ్యా, నీ దర్శనాలతో నింపండి అయ్యా, నీ వెలుగుతో నింపండి. ఓ రబా సెబా లబా షగా లబా దూరా లబా జిబా రబా 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 బాబా 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 బాబా. మీ చప్పట్ల కంటే మీ నోటి మాటలు వినబడనివ్వండి. మాట్లాడండి అమ్మా, చప్పట్లు తగ్గించి స్వరాలు వినిపించండి. మీ చప్పట్లు తగ్గించండి, మీ చప్పట్లు తగ్గించి మాటలు పెంచండి, పెంచండి. భాషలు మాట్లాడండి, మాట్లాడండి, భాషలు మాట్లాడండి, 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 ఇంకా మాట్లాడండి. ఆపకండి, 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 ఆపకండి. గట్టిగా మాట్లాడండి, ఇంకా గట్టిగా మాట్లాడండి. రబ్జదియాతో లాబా షకేతో లాబా సిమాలా బాత్రబా లాబా లౌజి ఆతారా లాబా షకేబో లాబంతరా రాబా. ఓ రి బాబా 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 బాబా. ఓ నింపు 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 నింపు, పరిశుద్ధాత్మతో నింపు నాయన. ఇంకా నింపండి ప్రభువా, ఇంకా నింపండి ప్రభువా. జీవాధిపతి మా పరమ తండ్రి, నీ పిల్లలైన మేము నీ పాదాల దగ్గరికి వచ్చాం. నీ ఆత్మకార్యం ఇక్కడ జరిగించు. మా జీవితంలో ఒక అద్భుతాన్ని చేయండి. నీవే మమ్మల్ని వాడుకో, నీవే మమ్మల్ని వాడుకో. మాకెవరున్నారు? నీవు తప్ప మాకెవరున్నారు? నీకు వేరుగా ఉండి ఏమీ చేయలేం. నీకు విరోధముగా మేమేమీ సాధించలేం. నీతో కలిసి పని చేయడానికి, నీతో కలిసి నడవడానికి, నీతో కలిసి నిలవడానికి సహాయం చేయి. నీవే కృప చూపించి వాడుకో. యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందాం. ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలోంచి ప్రకటన గ్రంథం, అందులో 19వ అధ్యాయం, 19వ అధ్యాయంలో 6, 7, 8 వచనాలు చదువుదాం. గొప్ప జనసమూహముల శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, సర్వాధికారియు ప్రభువగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చి ఉన్నది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని
చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములను అయిన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. చాలు. మనం చదువుకునే వాక్య భాగంలో అమ్మ జాగ్రత్తగా వినండి. ఏమని రాస్తుందంటే, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చి ఉన్నది. హల్లెలూయా. అమ్మ ఏమొచ్చిందంట? గొర్రెపిల్ల వివాహ ఉత్సవ సమయము వచ్చింది. గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు. అమ్మ వింటున్నారా? గొర్రెపిల్ల అంటే, నా వైపు చూడండి. గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అనబడిన గొర్రెపిల్లానికి వివాహ మహోత్సవ సమయం వచ్చింది అని రాశాడు ఇక్కడ. ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవం ఎప్పుడొచ్చింది, ఎలా వచ్చింది అని అడిగితే, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఏమంటే ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరుస్తాం. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చదివామంటే, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అని అడిగితే, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుంది. దేవుడు అంటే తెలియని వాళ్ళు ఏమంటారంటే లోక కళ్యాణం అంటారు. లోకానికి ఒక కళ్యాణం అంటారు. కానీ బైబిల్లో లోక కళ్యాణం అనేది ఏమీ చెప్పలేదు. కానీ గొర్రెపిల్లకు కళ్యాణం అని చెప్పింది. దైవ కుమారుడికి వివాహం అని చెప్పింది. బైబిల్లో యేసు ప్రభువుని పెళ్లి కుమారుడు అన్నారు. ఆ పెళ్లి కుమారుడికి వివాహం అంది. పెళ్లి కుమారుడికి ఎప్పుడు వివాహం అంటే, ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకున్నప్పుడు. హల్లెలూయా. లేటంతా ఎవరిదంటే ఆయన భార్యది. ఆమె తనను తాను సిద్ధపరచుకోవాలి. ఎలా సిద్ధపరచుకోవాలి అని అంటే, అక్కడ 8వ వచనంలో చదివాం. ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములను అయిన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడెను. ఏమండి? సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడెను. అవి ఏంటో కాదు, పరిశుద్ధుల నీతి క్రియలు. చెప్పండి, ఏంటి పరిశుద్ధుల? ఇక్కడ 2 పదాలు మనం చూసాం. ఆమెకు ఉన్నటువంటి ఆ వస్త్రాలు ఏంటంటే పరిశుద్ధుల నీతి క్రియలు అని పేరు పెట్టాడు. అవి సన్నపు నారబట్టలు అన్నాడు. దీని అర్థం ఏంటంటే, సంఘం 1 పరిశుద్ధులుగా మారాలి, 2 నీతి క్రియలు పోగేసుకోవాలి. నువ్వు పరిశుద్ధులుగా మారాలి, పరిశుద్ధతను పోగేసుకోవాలి. 2ది నువ్వు నీతిని పోగేసుకోవాలి. ఈ 2 నీతో వచ్చేవి. ఎవరికైతే పరిశుద్ధత లేదో, నీతి లేదో, వాళ్ళటండి దిగంబరులుగా ఉంటారు. చెప్పండి, ఎలా ఉంటారు? దిగంబరులుగా ఉంటారు. ఈ ప్రకటన గ్రంథంలో ఆయన 3వ అధ్యాయంలో ఇలా రాస్తున్నాడు. 3వ అధ్యాయము 14వ వచనంలో, లవోదికియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. నీవు చల్లగానైనను, అమ్మ వింటున్నారా? చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనా వెచ్చగానైనా ఉండిన మేలు. ఉండక నులివెచ్చనిగా ఉన్నావు. నా నోటి నుండి నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడవు నై ఉన్నావని ఎరుగాక ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచు ఉన్నాను. చాలు.
మనం చదువుకునే వాక్యంలో లవోదికయ సంఘంతో అంటాడు ఏమనంటే, ఓ సంగమా, నీవు దౌర్భాగ్యుడవు, అంటే భాగ్యము లేని వాడవు, ధన్యతను కోల్పోయిన వాడవు, నువ్వు దౌర్భాగ్యుడవు. రెండోది, దిక్కుమాలిన వాడవు, ఏ దిక్కు నడుస్తున్నావో నీకు తెలియట్లే, ఏ దిక్కు నడవాలో నీకు తెలియడంలే. మూడోది, నువ్వు దరిద్రుడవు, నీ దగ్గర ఏమీ లేదు, వట్టి చేతులతో ఉన్నావు, దరిద్రుడవు. నాలుగోది, నువ్వు గుడ్డివాడవు, నీ కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి, నీకేం తెలియట్లేదు. ఇక ఐదోది, నువ్వు దిగంబరుడవు అన్నాడు, నీకు వస్త్రాలు లేవు. ఈ 5 లోపాలు నీ దగ్గర పెట్టుకొని నువ్వేమనుకుంటున్నావంటే, నాకేమీ కొదువలేదు అని నువ్వు అనుకుంటున్నావు. నేను ధనవృద్ధి చేసుకుని ఉన్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారము నీ దిశముల్ల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను, నీ దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నా. ఒక వ్యక్తి ఎప్పుడైతే అటు కాకుండా ఇటు కాకుండా 2 రకాలుగా ఉంటాడు, వింటున్నారా? చల్లగానైనా అటు కాదు ఇటు కాదు, దేవుడు కావాలా, దేవత కావాలా? భక్తి కావాలా, భక్తిహీనత కావాలా? విశ్వాసం కావాలా, అవిశ్వాసులు కావాలి? నీకు దైవ సన్నిధి కావాలి, లోకము కావాలి? ఇక్కడ కూర్చున్నా నువ్వు ఆలోచించుకో. నీకు దేవుడు కావాలి, దేవత కావాలి, నీకు మందిరము కావాలి, లోకము కావాలి, నీకు భక్తి కావాలి, భక్తిహీనులు కావాలి, నీకు విశ్వాసులు కావాలి, అవిశ్వాసులు కావాలి. ఇది ఎంతవరకు కరెక్ట్? ఎవరైతే తమ యొక్క జీవితంలో చల్లగానైనా వెచ్చగానైనా ఉండక, ఏదో ఒకటి నిక్కర్సుగా, సావనన్నా చస్తాను కానీ నేను దేవుడి కొరకు నిక్కర్సుగా బతుకుతాను, దేవుడి కొరకు నేను నీతిగా బతుకుతాను అని ఎవరైతే ఖచ్చితమైనటువంటి తీర్మానం చేసుకోరో వాళ్ళటండి ఈ 5 కలిగి ఉంటారు. దేవుడిచ్చినటువంటి ధన్యతను పోగొట్టుకుని దౌర్భాగ్యులుగా ఉంటారు. దేవుడు వాళ్ళకి దిక్కుగా ఉన్నా సరే దిక్కు తోచని వారిగా ఉంటారు. దేవుడు వాళ్ళకి ధన సమృద్ధిని ఇచ్చినా సరే దరిద్రతలో ఉంటారు. నాలుగోది, వాళ్ళు గుడ్డోళ్ళు, వాళ్ళకి కనపడదు, వాళ్ళకి ఏం కనపడదు, ఎటుపోతున్నారో ఎందుకు బతుకుతున్నారో అర్థం కాదు. ఐదోది, వాళ్ళు దిగంబరులు, పైకి వాళ్ళ ఆత్మకు వస్త్రాలు లేవు అంటున్నాడు. వాళ్ళ ఆత్మకు వస్త్రాలు లేవు, వాళ్ళు దిగంబరులు, దౌర్భాగ్యులు, దిక్కులేనోళ్ళు, దరిద్రం కలిగినోళ్ళు, కళ్ళు మూసుకుపోయి ఉన్నవాళ్ళు, వాళ్ళ ఆత్మకు వస్త్రాలు లేకుండా దిగంబరులుగా ఉన్నారు అని తెలియదు. నువ్వు అనుకుంటున్నావు ఏమనంటే, గుళ్ళోకి వెళ్తున్నాను, వస్తున్నాను, రోజు ప్రార్థన చేసుకుంటున్నాను, బైబిల్ చదువుకుంటున్నాను, దేవుడా నువ్వే ఉన్నావు అంటున్నాను. ఉండకపోతే ఎక్కడ పోతాడు ఆయన? దేవుడు ఉండకపోతే ఎక్కడ పోతాడు? దేవుడా నువ్వే ఉన్నావు అంటున్నాను, నిన్నే నమ్ముకున్నాను అని అంటున్నావు. కానీ నిజం చెప్పు, నువ్వు 2 రకాలుగా ఉన్నావా? ప్రాణం పోయినా పర్లేదని నిక్కరసగా ఉన్నావా? నిలబడిపోయి ఉన్నావా? మనుషుల కోసం బొట్టెట్టుకుంటావు, మనుషుల కోసం పూజలు చేస్తావు, మనుషుల కోసం బాప్తిజం మానేస్తావు, నేను తీసుకుంటే మా వాళ్ళు ఒప్పుకోరని మనుషుల కోసం ప్రార్థన మానేస్తావు. నువ్వు ఎంతసేపు నిలకడ లేకుండా నీ చుట్టూ ఉన్న మనుషుల కోసం వాళ్ళని సంతోషపెట్టాలని చూస్తావు, వాళ్ళని తృప్తిపరచాలని చూస్తావు. ఎవరైతే చల్లగానైనా వెచ్చగానైనా ఉండక, అటుగాక ఇటుగాక, అది కావాలి ఇది కావాలి, అవ్వా కావాలి బువ్వా కావాలంటూ రాజీ పడిపోయి 2 రకాలుగా ఉంటారో వాళ్ళు దేవుడిచ్చిన ధన్యతను పోగొట్టుకుంటున్నారు అని వాళ్ళకి తెలియదు. దేవుడు తానే దిక్కుగా నిలబడ్డా దిక్కుతోచని పరిస్థితిలో వాళ్ళు ఏ దిక్కుకు వెళ్తున్నారో అర్థం కాకుండా ఉన్నారు. మూడోది, వాళ్ళు దరిద్రపు కొట్టోళ్ళు. దేవుడు పరలోకమనే ధననిధినిచ్చినా ఆ ధన్యతతో వాళ్ళకి సంబంధం లేదు, దరిద్రం. నాలుగోది, కళ్ళు మూసుకుపోయి బతకడం, వాళ్ళు ఎందుకు బతుకుతున్నారో ఏం చేస్తున్నారో అర్థం కాకుండా. ఐదోది,
వాళ్ళు దిగంబరులు అన్నాడు ఇక్కడ. ఈరోజు నువ్వు దేవుడు నీ దగ్గర ఏం కోరుకుంటున్నాడు అని అడిగితే, సరిగ్గా నువ్వు యేసయ్య రాకడ సమయానికి పరిశుద్ధత నీతిక్రియలు అనే రెండు ఉంటే, పరిశుద్ధత నీతిక్రియలు అనేవి రెండు ఉంటే, ఆ రెండేనటండి నీకు వస్త్రాలు. అమ్మా, రెండే నీకు వస్త్రాలు. సో ఇప్పుడు నీ దగ్గర పరిశుద్ధత లేదు, నీ దగ్గర నీతిక్రియలు లేవు, కాబట్టి నీకు వస్త్రాలు లేవు. ఎప్పటిదాకా ఇలా ఉండిపోతావు అని అడుగుతున్నాడు. పక్క పేజీలోనే అదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 3వ వచనం చదవండి. నీవు ఎలాగో ఉపదేశం పొందితివో, ఎలాగూ వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము. నువ్వు జాగ్రత్త పడకపోతే, మెలకువగా ఉండని ఎడల దొంగవలే వచ్చేదను. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు లేక ధన్యులు కనుక అమ్మా, ఏ వస్త్రాలు? ఏ వస్త్రాలు? ఆయనతో కలిసి తిరుగుతారట, ఆయనతో కలిసి సంచరిస్తారట, నాతో కలిసి సంచరిస్తారు. అయితే తమ వస్త్రములు అపవిత్రపరచు కొనని కొందరు సార్దీసులోని యొద్ద ఉన్నారు. వారు అరులు కనుక తెల్లని వస్త్రాలు ధరించుకుని నాతో కూడా జయించువాడు. జయించిన వాడికి మాత్రమే, అంటే జయ జీవితం. చెప్పండి, ఏ జీవితం? అందరు చెప్పాలి, గట్టిగా చెప్పండి, ఏ జీవితం? జయ జీవితం. అంటే ఏమైనా పర్వాలేదు, నేను అటు ఇటు రెండు రకాలుగా ఉండను, నిలబడిపోతాను నేను అని ఎవడైతే జయ జీవితం కలిగి ఉంటాడో వాడు అర్హుడు గనుక జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవగ్రంథములోంచి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక తండ్రి ఎదుట ఆయన దూతలు ఎదుట ఇప్పుడు ఏం వినాలి? నీకు చెవులుంటే, నిజంగా నీకు చెవులుంటే ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగా. ఏం చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు అని అంటే, ఎవడికి జయ జీవితం ఉందో వాడు అర్హుడు, వాడికే తెల్లని వస్త్రాలు ఇస్తా. ఎవడికి జయ జీవితం లేకుండా ఎటు గాలేస్తే అటు ఊగిపోతాడో, ఎవడు ఏది చెప్తే అది నమ్మేస్తాడో, ఎవడు కాసేపు ఇటు కాసేపు అటు ఉంటాడో, ఎవడు మెలకువ లేకుండా జాగరూకుడు కాకుండా పరిస్థితులకు లొంగిపోతూ ఉంటాడో వాడు అర్హుడు కాదు, వాడు అర్హుడు కాదు. కాబట్టి వాడి పేరు నేను నా తండ్రి ఎదుట కానీ దూతల ఎదుట కానీ నేను ఒప్పుకోలేను అనేసాడు. ఈరోజు నువ్వు ఆలోచించుకో, నువ్వు నిజంగా పరలోకం రావాలి అని అనుకుంటే సిద్ధపాటుకి నీ దగ్గర రెండే రెండు కావాలి. ఆ రెండు ఏంటంటే నీకు వస్త్రం. ఆ వస్త్రము లేకపోతే నువ్వు దిగంబరురాలిగా ఏసై పక్కన బట్టలు లేకుండా ఎలా నిలబడతావు? ఏసై పక్కన నువ్వు ఎలా సంచరిస్తావు? ఏసై నీ పేరు తండ్రి ఎదుట దూతల ఎదుట ఎలా ఒప్పుకుంటాడు? సిగ్గుతో తలదించుకుంటావు కదా. నీకు సిగ్గు పడకుండా ఉండాలి అంటే నీవు దగ్గర ఇంకేం అడగట్లేదు ఆయన. నీ డబ్బు అడగట్లే, నీ ఆస్తి అడగట్లే, నీ అంతస్తు అడగట్లే, నీ దగ్గర ఏం అడగట్లే. నీ దగ్గర అడుగుతున్నది ఏంటంటే పెళ్లి వస్త్రం పోగేసుకో, పెళ్లి వస్త్రం సమకూర్చుకో. వివాహానికి సిద్ధపడినట్లు నువ్వు వస్త్రం పోగేసుకో. ఒకరోజు యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానంలో ఒక పెండ్లి విందుకి అందరినీ పిలిచారటండి. పెండ్లి విందుకి అందరినీ పిలిస్తే ఆ పెళ్లి విందుకి వచ్చిన వాళ్ళు అందరూ వచ్చి చక్కగా వాళ్ళ పెళ్లిలో విందులో పాలు పొందుతుంటే ఆ పెండ్లి యజమానుడు
జనాల మధ్య అటు ఇటు తిరుగుతూ సడన్గా ఒక వ్యక్తిని చూశాడట. ఏం చూశాడంటే ఆ వ్యక్తి అటండి పెళ్లి వస్త్రము లేకుండా లోపలికి వచ్చాడట. చెప్పండి, వస్త్రం. పెళ్ళికి వెళ్ళేవాడు ఎలా వెళ్ళాలి? ఎలా పడితే అలా వెళ్ళడం, సిద్ధపడాలి. అతడు సిద్ధపడలేదటండి. సిద్ధపాటు లేకుండా, పెళ్లి వస్త్రము లేకుండా అతడు వెళ్ళినందున వెంటనే అతని గురించి అక్కడ ఏమని రాశాడంటే, నీవు పెళ్లి వస్త్రం లేకుండా లోపలికి వచ్చావు కాబట్టి, నువ్వు పెళ్లి వస్త్రం లేకుండా సిద్ధపడకుండా నువ్వు లోపలికి వచ్చావు కాబట్టి నీకు ఇక్కడ స్థలం లేదు, నీకు ఇక్కడ ఎటువంటి అవకాశం లేదు. ఇతన్ని కాళ్ళు చేతులు కట్టి తీసుకెళ్ళి వెలుపట చీకట్లో పడేయండి అంటాడు. ప్రస్తుతం నాకు ఆ ఉపమానం ఎక్కడ ఉందో నాకు సడన్గా గుర్తు రావట్లేదు, కానీ ఆ ఉపమానం ఎక్కడో ఉంది, మొత్తం కదా నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. కానీ యేసుప్రభు ఒకటే అన్నాడు. ఏమన్నాడంటే, పెండ్లి వస్త్రము లేకుండా, అంటే సిద్ధపాటు లేకుండా. చెప్పండి ఏంటి? పెళ్లి వస్త్రం లేకపోవడం అంటే ఏంటి? సిద్ధపాటు కలిగి ఉండడమే పెళ్లి వస్త్రం. ఏం సిద్ధపాటు అంటే, ఒకటి నీ దగ్గర పరిశుద్ధత కావాలి, రెండోది నీ దగ్గర నీతి క్రియలు కావాలి. చెప్పండి, ఏం కావాలి? ఒకటి పరిశుద్ధత, రెండోది అంతే. ఇదే నీకు వస్త్రం. నువ్వెప్పుడు పరిశుద్ధురాలిగా మారుతావు? బైబిల్ ఏమని చెప్తుందంటే, ఎంత ఘోర పాపి అయినా సరే మందిరంలోకి రావచ్చు. హల్లెలూయా. అంటే ఎంత భయంకరమైన మనిషి అయినా సరే, ఎంత ఘోర పాపి అయినా సరే మందిరంలోకి రావచ్చు. కానీ మందిరంలోకి వచ్చిన వాళ్ళు ఎందుకు మందిరంలోకి రావాలి అంటే, నువ్వు ఎప్పుడూ పాపిగా ఉండిపోవడానికి కాదు. నువ్వు మందిరంలోకి ఎందుకు రావాలి అంటే, పరిశుద్ధులుగా మారడానికి. హల్లెలూయా. చెప్పండి ఎలాగా? చెప్పండి ఎలాగా? ఎంత ఘోర పాపి అయినా మందిరంలోకి రావచ్చు, కానీ పాపులకి పరలోకంలో ప్రవేశం లేదు. నా మాట అర్థమైందా? పాపులకి ఎక్కడ లేదు. నువ్వు నిజంగా పరలోకం వెళ్ళాలి అని అనుకుంటే నువ్వు ఖచ్చితంగా పరిశుద్ధునిగా మారాలి. పరిశుద్ధులుగా మార్చే స్థలం ఏంటంటే మందిరం. పరిశుద్ధంగా నిన్ను మార్చే స్థలమే మందిరం. సో నువ్వు ఇక్కడికి వస్తున్నావు, బాగానే ఉంది. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు ఎంత టైం కావాలి పరిశుద్ధులుగా మారడానికి? నీకు ఎంత టైం కావాలి సిద్ధపడడానికి? నీకు ఎంత టైం కావాలి నువ్వు నిజంగానే ఆయన ఎదుట వస్త్రాలు పోగేసుకోవడానికి? ఒకసారి నువ్వు ఆలోచించుకో. జీవితకాలం ఇలాగే ఉండిపోతావు. ఇప్పుడు కోటాలు అయిపోతున్నాయి. బహుశా ఈ కోటాలు రేపుడుతోనే వెళ్తాడా, ఆదివారంతో అయిపోతాయి. ఇంక జస్ట్ రేపు ఎల్లుండి మధ్యాహ్నంతో అయిపోద్ది. మరి నువ్వు ఏం పోగేశావు? ఈ 2 రోజుల్లో నువ్వేం పోగేశావు? ఈ 3 రోజుల్లో నువ్వేం సాధించావు? ఏమైనా పట్టుదల తెచ్చుకున్నావా? ఏమైనా నువ్వు సాధించావా? ఏమోనండి, అందరూ వచ్చారు గుళ్ళోకి, నేను వచ్చాను. అందరూ కూర్చున్నారు, నేను కూర్చున్నాను. అందరూ విన్నారు, నేను విన్నాను. అందరూ పోతున్నారు, నేను వెళ్ళిపోతున్నానని నువ్వు అమ్మా వచ్చిందానివి వచ్చినట్టుగా వెళ్ళిపోతే, నువ్వు వచ్చిందానివి వచ్చినట్టుగా వెళ్ళిపోతే నీకేంటి లాభం? ఏదో ఒక పట్టుదల ఉండాలి కదా, ఏదో కసి ఉండాలి కదా. నేను ఏం గమనిస్తున్నానంటే, మీలో చాలామంది ఇంకా పరిశుద్ధాత్మ పొందలే. చాలామంది మారు మనసు పొందలేదు. కొంతమంది ఏమో బాప్తిజం పొందలేదు. మారు మనసు పొందలేదు. కొంతమంది ఏమో బాప్తిజం పొందలేదు. కొంతమంది ఏమో పరిశుద్ధాత్మ పొందలేదు. నువ్వు ఎంతకాలం ఇలాగ పరిశుద్ధాత్మ పొందకుండా ఉండిపోతావు? ఎంతకాలం పట్టుదల తెచ్చుకోకుండా ఉంటావు? నువ్వు వచ్చింది ఎందుకు ఇక్కడికి? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావంటే, నీ బ్రతుకు మార్చుకొని నువ్వు పరిశుద్ధుడుగా మారడానికి. బ్రతుకు మార్చుకొని ఎలా మారాలి? మారాలి. 6 నెలలు సహవాసం చేస్తే అంతే కదా. మరి నీకు 6 నెలలు చాలు. మరి లోక సామెత ఇది. పరిశుద్ధులుగా మారడానికి ఎంత అండి? 6 నెలలు చాలు. 6 నెలలు అంటే గట్టిగా ఎంతో తెలుసా అంటే 180 రోజులు, 200 రోజులు కూడా కాదు. ఒక 100-180 రోజులు నువ్వు పట్టెడితే ఏం పట్టెట్టాలి? పరిశుద్ధాత్మతో అన్యోన్య సహవాసం. ప్రతి ఆదివారం పాస్టర్ గారు మీకు ఆశీర్వాదం ఇస్తారు.
తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మీకు తోడుగా ఉండునుగాక అంటారు. మరి ఇంటికి వెళ్ళిపోయాక మళ్ళీ ఆదివారం దాకా అమ్మ నా వైపు చూడమ్మా, నా వైపు చూడండి. అసలు లైటింగ్ ఎక్కువైపోయిందా? కళ్ళు తిరుగుతున్నాయా? నా వైపు గట్టిగా చూడు, తిరగడం మానేద్ది. నిజమే, దేవుడు వాక్యం నాలోంచి వస్తుంది కాబట్టి గట్టిగా చూడు, ఇంకా తిరగదు, పారిపోద్ది, బలహీనతలు పారిపోతాయి. ఎందుకంటే ఇది వాక్యంలో శక్తి ఉంది, వాక్యంలో జీవం ఉంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియులరా, మమ్మల్ని ఏం చేయమంటావు అని మొదటి ప్రసంగం వినగానే పెంతుకోస్తు పండగ రోజు సంఘం అందరూ అడిగారు. వాక్యం విన్నవాళ్ళు 4 మాటలు చెప్పాడు పేతురు. ఏంటా 4 మాటలు? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38 చదవండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38. అమ్మ 38. చెప్పిన 4 మొక్కలు ఏంటంటే, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరం పొందెదరు. ఈ వాగ్దానం మీకు, మీ పిల్లలకు, దూరస్తులందరికీ, అనగా అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. చాలు. ఇప్పుడు 4 మాటలు విన్నాం ఇక్కడ. ఏంటా 4 మాటలు అంటే, 1 మారు మనసు పొందండి. అమ్మ ఏం పొందాలి? 2 పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం పొందండి యేసుక్రీస్తు నామంలో. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరం పొందుతారు. ఈ వాగ్దానం మీకే కాదు, మీ పిల్లలకు కూడా, దూరస్తులకు కూడా అని చెప్పి, ఆ పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఇక మీదట మూర్ఖులైన ఈ తరంతో వేరైపోయి ఆయనతో అన్యోన్య సహవాసం చేస్తూ ఆయనలాగా మారండి. ఇంకా కలవకండి. పరిశుద్ధాత్మ మీ లోపలికి వచ్చేసాక ఆయనతో అన్యోన్య సహవాసం చేయండి. ఆ అన్యోన్య సహవాసం ఏం చేస్తుందంటే, మిమ్మల్ని పరిశుద్ధులుగా మారుస్తుంది. చెప్పండి, ఏం చేస్తుంది? పరిశుద్ధులుగా మారుస్తుంది. మిమ్మల్ని పరిశుద్ధులుగా మారుస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, నాలో ఉన్న పరిశుద్ధాత్మతో నేను సహవాసం చేస్తాను, కానీ ఇక నేను ఈ తరంతో కలిసి నడవను. వాళ్ళకి నాకు సంబంధం, వాళ్ళకి నేను వేరైపోతాను, వాళ్ళలోంచి నేను బయటకు వచ్చేస్తాను, వాళ్ళలోంచి నన్ను నేను ప్రత్యేకించుకుంటాను అని చెప్పి నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకోవాలి. 4 విషయాలు: మారు మనసు పొందాలి, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిజం పొందాలి, తర్వాత పరిశుద్ధాత్మ పొందాలి, ఆ తర్వాత ఈ తరానికి నిన్ను నువ్వు వేరైపోయి పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలి. ఎంత ఎక్కువగా నువ్వు పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తావో అంతగా నీలో పరిశుద్ధత పెరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, నీ లోపల ఏం పెరుగుతుంది? పరిశుద్ధత. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా నువ్వు దేవుణ్ణి చూడలేవు. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేవు. కాబట్టి నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ముందు పరిశుద్ధత కావాలి. ఆయన తెస్సలోనిక పత్రికలో అంటాడు, ఏమనంటే చూడండి, మొదటి తెస్సలోనిక పత్రిక, ఈ మొదటి తెస్సలోనిక పత్రికలో, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. 4:3 చదవండి. ఆ ఆ ఆ ఆ ఆ
ఉమ్, ఆ, ఆ, ఉమ్, 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 ఉమ్. ఏయ్, మీరు ఎందుకు లేగుస్తున్నారా? అవి ముఖ్యం కాదే ఇప్పుడు. ఆ పని ఈ పని ఇంక పెట్టుకోకూడదు. ఆ, ఆ, ఉమ్, 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 ఉమ్. చూడండి, పరిశుద్ధులు అగుటకే దేవుడు మనలను ఆ, ఉమ్, మూడోసారి చెప్తున్నాడు. వరుసగా ఇప్పుడు మనం చదివిన ఒక్క వాక్యంలోనే మూడో వచనంలో చెప్పాడు, మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరంగా ఉండుటే దేవుని చిత్తమని. మళ్ళీ ఐదో వచనంలో చెప్పాడు, ఎట్లనగా తన తన ఘటమును పరిశుద్ధత యందు ఎట్లు ఘనత యందు ఎట్లు కాపాడుకోవాలో ఎరిగి ఉండుట దేవుడి చిత్తం. ఆ తర్వాత మళ్ళీ ఆ, ఏడో వచనంలో చెప్పాడు, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను అపవిత్రులుగా ఉండుటకు. తర్వాత అలా చెప్పి ఆయన ఎనిమిదో వచనం అంటాడు, కాబట్టి ఉపేక్షించుకుని వాడు మనుష్యుని ఉపేక్షింపడు, కానీ మీరు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షిస్తున్నాడు. ఇప్పుడు దేవుడు మనకి పరిశుద్ధాత్మను ఎందుకు ఇచ్చాడు? మీరు పరిశుద్ధులు అవ్వడానికి. మీరు పరిశుద్ధులు అవ్వడానికి. నువ్వు పరిశుద్ధాత్మ పొందవా? ఎప్పటికీ పొందవా? ఇలాగే ఉండిపోతావా? పట్టుదల తెచ్చుకోవా? కసి పెంచుకోవా? నాకు పరిశుద్ధాత్మ కావాలి, నేను నిన్ను బాధ పెట్టను, పరిశుద్ధాత్మ పొందకుండా నాలో అడ్డుగా ఉన్న ఆటంకాలు ఉన్నవి నేను వదిలించేసుకుంటాను, నేను తీసేసుకుంటాను. ఈ మానవాత్మలో పరిశుద్ధాత్మ అనేది ఎంత భాగ్యం అండి! ఈ మట్టి ఘట్టంలో దేవుడు ఆత్మ ఉండడం అనేది ఎంత గొప్ప భాగ్యం అండి! ఆయన మనకు చేసినటువంటి రెండు పనుల్లో ఒకటి తన కుమారుణ్ణి ఇచ్చేశాడు. ఒకటి ఏమిచ్చాడు? యేసుక్రీస్తుని ఇచ్చాడు. యేసుక్రీస్తుని ఇచ్చేసిన తర్వాత ఎందరైతే యేసుని నమ్ముతారో వాళ్ళందరికీ ఇంకో గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాడు. ఇంకో గిఫ్ట్ ఇద్దామని అలాగ ఒక్కసారి పరలోకం వంక చూస్తే, ఎప్పుడైతే తన కుమారుడిని మనకి ఇచ్చాడో కుమారుడితో పాటు అన్నీ వచ్చేసాయి, ఇంకేం మిగలలేదు ఆయనకి. ఎందుకంటే ఆయన కుమారుడు సమస్తమునకు వారసుడు. వింటున్నారా? యేసుక్రీస్తు సమస్తానికి. ఇప్పుడు యేసుక్రీస్తుకి పరలోకం వచ్చేసాడు, సింహాసనం ఇచ్చేశాడు, దేవదూతల పరిచర్య అన్నీ యేసుకి సంబంధించినవి, ఎందుకంటే ఆయన కుమారుడు. ఇప్పుడు ఆ కుమారుడి దగ్గర దేవుడు ఏమైనా లాక్కోగలడా? ఏమీ లాక్కోలేడు. కాబట్టి దేవుడు తన కుమారుడిని ఇచ్చేశాడు మనకి. ఆ కుమారుడితో పాటు సింహాసనం వచ్చేసింది, పరలోకం వచ్చేసింది, దేవదూతల పరిచర్య వచ్చింది, ఆశీర్వాదాలు వచ్చేసాయి, అన్నీ వచ్చేసాయి మనకి. అయితే బైబిల్లో ఏమంటాడంటే, తన కుమారుణ్ణి ఎవరు అంగీకరిస్తారో వాళ్ళకి ఏదో ఒక గిఫ్ట్ ఇద్దామని ఎత్తుక్కుంటే పరలోకంలో దేవుడికి ఇంకేం కనపడలే. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇవ్వడానికి ఇంకేమీ లేదు కాబట్టి నన్ను నేను ఇచ్చేసుకోవాలి ఇంకా అని ఆత్మయ్యి ఉన్న దేవుడు తన లోపల ఉన్న ఆత్మను తీసి ఇచ్చేశాడు. ఆత్మను ఇచ్చేయడం అంటే ఏంటంటే తనను తాను ఇచ్చేసుకున్నాడు. యేసుక్రీస్తుని ఇవ్వడం ఒక ఎత్తు అయితే, నీకోసం యేసుక్రీస్తు తన సొంత కుమారుని ఇవ్వడం ఒక ఎత్తు అయితే, రెండో గొప్ప గిఫ్ట్ ఏంటంటే దేవుడు తనను తాను నీకు ఇచ్చేసుకున్నాడు. ఇంకేమేమంటావు చెప్పు? ఆయన ఇంకేం దాచుకున్నాడు చెప్పు? నీకు ఇవ్వకుండా అమ్మా వెనకాల ఉన్నావిడి ఇంకా నీకు ఇవ్వకుండా ఏమైనా దాచుకున్నాడా? బాగా కూర్చొని వినండి. ఇలా పెట్టుకుంటే నిద్ర వచ్చేది. అసలు నేను ఏం చెప్తున్నాడని వినండి. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఆయన ఇంకా ఏమన్నా దాచుకున్నాడా నీకు ఇవ్వకుండా? ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇచ్చేశాడు. ఆ కుమారుని అంగీకరించిన వాళ్ళకి ఏదైనా ఇద్దామని వెతికితే ఇంకేమీ లేదు కాబట్టి తనను తాను ఇచ్చేసుకున్నాడు. తనను తాను ఇచ్చేసుకోవడమే పరిశుద్ధాత్మనివ్వడం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఆత్మ. బైబిల్ ఏమో దేవుడు ఆత్మ.
గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను. ఇప్పుడు దేవుడు ఆత్మ కాబట్టి దేవుడు మనకు పరిశుద్ధాత్మను ఇవ్వడం అంటే ఎంత గొప్ప సీక్రెట్ భాగ్యం, అంటే ఎంత ధన్యత. అంటే తన కుమారుని ఇవ్వడం ఒక ఎత్తు అయితే తనను తాను ఇచ్చుకోవడం ఒక ఎత్తు. ఇప్పుడు కుమారుని ఇచ్చారనుకోండి, కష్టమే. ఏ తండ్రికైనా కొడుకునివ్వడం కష్టమే. నీకేమైనా నొప్పేంటి? బాధలన్నీ నొప్పులన్నీ కుమారుడే పడతాడు, శ్రమలన్నీ కుమారుడే పడతాడు. ఆ సిలువ మరణం, ఆ బాధ, అవన్నీ కుమారుడు పడతాడు. నీకేంటి, నువ్వు బాగానే ఉన్నావు అని అనుకుంటారు. కానీ అలా కాదు. తండ్రికి తన కుమారుడు వదిలేస్తే ఎంతో ఎడబాటు అనుభవించాడు. ఒక్కడే ఉన్న నా కొడుకుని నేను వదిలేసుకున్నాను, ఒక్కడే ఉన్న నా కుమారుణ్ణి నేను పోగొట్టుకున్నాను, నా కొడుకు నాకు దూరం అయిపోయాడు. అమ్మా, నా కొడుకు నాకు, చెప్పమ్మా, నోరు తెరిచి చెప్పు, నా కొడుకు నాకు, గట్టిగా చెప్పు అని ఎంత ఏడ్చాడు. నువ్వు అనుకుంటావు నీ కొడుకునిచ్చినప్పుడు నీకేమన్నా నొప్పేంటి, నీ గుండె రాయి చేసుకున్నావు. ఆ సిలువ మరణం, ఆ బాధలు, ఆ కష్టాలు అవన్నీ నీ కొడుకే పడతాడు. నువ్వు చక్కగా సింహాసనం మీద కూర్చున్నావు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ తన కొడుకుని ఇవ్వడానికి దేవుడు ఒక త్యాగం చేస్తే, తన కొడుకుని అంగీకరించిన వాళ్ళందరి కోసం ఆత్మనివ్వడానికి మరో త్యాగం చేశాడు. మరో త్యాగం అంటే తనను తాను చేసుకున్నాడు. ఈ మట్టి ఘటములో పరిశుద్ధాత్ముడు ఉండడం అనేది చిన్న విషయం కాదమ్మా. హల్లెలూయా. దేవుడు తనను తాను ధారపోసేసుకున్నాడు. తనను తాను. నువ్వేమనుకుంటున్నావు? పొందొచ్చులే పరిశుద్ధాత్మ, తీరిగ్గా పొందొచ్చు, ఎప్పుడో ఒకప్పుడు పొందుతానులే, ఇప్పుడు అంత కంగారేముంది, అంత అర్జెంట్ ఏముంది, నేను ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందేసిన కాంచి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారో లేదో, మా ఇంట్లో వాళ్ళు బొట్టెట్టుకుంటే ఇంకెట్టుకోవడానికి ఉండదేమో, మా ఇంట్లో వాళ్ళు అదే ఇది అంటే అవి చేయడానికి ఉండదేమో, కులమేమో మతమేమో అని నువ్వు అనుకుంటున్నావేమో. ఆలోచించుకో ఈవేళ. ఎంతకంటే నీకోసం దేవుడు ఇవ్వకుండా ఏమన్నా దాచుకున్నాడా? నీకు ఇవ్వకుండా దేవుడు ఇంకేమన్నా దాచుకున్నాడా? ఆలోచించి. నీకు ఇవ్వకుండా ఇంకేమన్నా మిగిల్చుకున్నాడా? ఇంకేమి ఇవ్వాలి చెప్పు? ఆయన ఇంత ప్రేమ చూపిస్తే, ఇంత త్యాగం చేస్తే నువ్వెంతసేపు లోకం కొరకు పాకులాడుతున్నావు, లోకంలో ఉన్న వాటి కొరకు పాకులాడుతున్నావు, లోకాశలతో ఉన్నావు, శరీరాశలతో ఉన్నావు, నేత్రాశతో ఉన్నావు, జీవపు డంబంతో ఉన్నావు. ఎంతసేపు మనుషులు మా ఆయన మా కొడుకు, మా కోళ్ళు, మా అమ్మ, మా అత్తగారు, లేకపోతే మా మామగారు, లేకపోతే నాకు అది, నాకు ఇది, ఎంతసేపు నీ పాకులాడుతున్నావు, దానికోసం తెగించలేకపోతున్నావు. నా కోసం ఇంత తెగించినప్పుడు, పరలోకమే వదిలేసి వచ్చినప్పుడు ఆయన కోసం నేను ఎందుకు వదులుకోకూడదు, ఆయన కోసం నేను అన్నీ ఎందుకు వదులుకోకూడదు అని నువ్వు అనుకోలేకపోతావు. ఇంతకీ దేవుడు నీకు పరిశుద్ధాత్మను ఎందుకు ఇచ్చాడు అంటే నిన్ను మళ్ళీ పరిశుద్ధునిగా మార్చడానికి. హల్లెలూయా. మళ్ళీ నిన్ను పరిశుద్ధులుగా మార్చడానికి. రేపొద్దున నేను రెడీ, నేను రాకడలో ఎత్తబడడానికి రెడీ, నేను సిద్ధంగా ఉన్నాను అనడానికి ఏదైనా సిద్ధపాటు నీ దగ్గర ఉందా అంటే పరిశుద్ధత అనేది మొదటిది. పరిశుద్ధత అనేది మొదటిది. పరిశుద్ధత నీలో లేకపోతే నువ్వు సిద్ధంగా లేవు. నీకు ఇంకా ఎంత టైం కావాలి? నేను పోయిన వారంలో, అంటే గట్టిగా పోయిన వారంలో, పోయిన బుధవారం రోజు నేను హాంకాంగ్లో ఉన్నాను. అంతకంటే ముందు ఆస్ట్రేలియాలో ఉన్నాను. నేను ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు ఒకరు ప్రార్థన చేయడానికి రమ్మంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. తీరా వాళ్ళ ఇంటికి వెళ్ళాక, పై అంతస్తులోకి వెళ్ళాక, వాళ్ళు హాల్లో కూర్చోబెట్టకుండా రండి పాస్టర్ గారు బయట బాల్కనీలో కూర్చుందామని హాల్ దాటించి ఇంకా బాల్కనీలోకి తీసుకెళ్ళారు. తీరా బాల్కనీలోకి వెళ్ళేసరికి ఆ బాల్కనీలో ఒక బల్ల, ఒక 4 కుర్చీలు వేసి ఉన్నాయి. అయితే వెనకాల ఏముందంటే బాల్కనీలో సముద్రం కనబడుతుంది. ఆ సముద్రం కనబడతా ఉంది. ఆ సముద్రంలో సిడ్నీ పట్టణం అంతా కనబడుతుంది లైటింగ్తో రాత్రి వేళ. ఆ సిడ్నీ పట్టణంలో ఒపేరా హౌస్ అంటారు ఫేమస్, అది క్లియర్గా కనబడుతుంది. సిడ్నీ టవర్ అంటారు, 84 అంతస్తులు ఉంటుంది, అది క్లియర్గా కనబడుతుంది.
సిడ్నీ పట్టణం అంతా క్లియర్గా కనబడుతుంది. నాలుగోది అక్కడ హార్బర్ బ్రిడ్జ్ అంటారు, అది కూడా క్లియర్గా కనబడుతుంది. ఈ నాలుగు కాక నేవల్ బేస్ అంటారు, షిప్పులు ఆగుతాయి, పెద్ద పెద్ద షిప్పులు ఆగుతాయి, బేస్ ఎదురుగుండా ఇటువైపు కనబడుతుంది. ప్రెసిడెంట్ గారు, ఆస్ట్రేలియా ప్రెసిడెంట్ గారు ఇల్లు ఇటుపక్క కనబడుతుంది సరిగ్గా. మొత్తం ఇవన్నీ ఒకేసారి కనబడుతుంటాయి. అయ్యో బాబోయ్, ఎంత అద్భుతంగా ఉంది ఈ వ్యూ అని చెప్పి నేను ఒక్కడనే చూడడం ఏంటి, ఇది అందరికీ చూపించాలి, వెంటనే ఒక చిన్న వీడియో తీసి వీడియో అప్లోడ్ చేస్తే అందరూ చూస్తారు అనుకున్నాను. అనుకుని వీడియో తీసుకోనా అంటే తీసుకోండి అన్నారు. వీడియో తీసే ముందు ఈయన చూసింది కాక మనందరికీ సిడ్నీ చూపించేస్తున్నాడని అనిపించుకోకుండా ఓ చిన్న వాక్యం చెప్దాం ఇక్కడ నిలబడి. జనాలకి సిడ్నీ చూడడం ఇష్టం లేని వాళ్ళు కనీసం వాక్యం అన్నా వింటారు. కొంతమంది నచ్చదు, ఆయన చూస్తే చూశాడు మళ్ళీ మాకెందుకు ఈ సిడ్నీ అంటారు. కాబట్టి అది ఇష్టం లేని వాళ్ళ కోసం వాక్యం వింటారు అని చెప్పి ఆ సందర్భంగా వాక్యం చెప్దాం. ఏం చెప్పనబ్బా అనుకున్నాను. అనుకుని ఇంకా ఈ ప్రపంచం ఎన్నాళ్ళు ఉంటుంది, టైం ఎంత ఉంది అని లెక్కలు చెప్పాలనుకున్నాను. నేను అక్కడ చెప్పాలనుకున్న లెక్కలు 15 నిమిషాలు చెప్పాను. ఆ 15 నిమిషాల్లో నేను చెప్పిన మాటలు మీకు 1 నిమిషంలో చెప్తాను. ఏమని చెప్పానంటే, మనకి టైం అయిపోయింది, 2025, 26, 27 3 టైం ఉంది. 28లో ఇశ్రాయేలీలు మందిరం కట్టేస్తారు. 29లో అబద్ధ క్రీస్తు వస్తాడు, వచ్చి 7 సంవత్సరాలకు సంతకం చేస్తాడు. అతడు సంతకం చేయగానే అక్కడి నుంచి 42 నెలలు అంటే 3.5 సంవత్సరాలు వాడు భక్తులందరినీ బాధ పెడతాడు, పరిశుద్ధులందరినీ హింసిస్తాడు, చంపేస్తుంటాడు. ఏది ఏమైనా 2032లో రాకడ వస్తుంది. అమ్మ 2032లో రాకడ వస్తుంది. ఆ రాకడ వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. ఆ తర్వాత పైన గొర్రెపిల్ల వివాహం జరుగుతూ ఉంటే విడవబడిన వాళ్ళకేమో 7 ఉగ్రత పాత్రలు కుమ్మరించబడతాయి. ఆ ఉగ్రత తీరిపోయాక అక్కడ పెళ్ళైపోతూ ఉంటుంది, ఇక్కడ ఉగ్రత జరుగుతూ ఉంటుంది. పెళ్ళైపోగానే ఉగ్రత తీరిపోగానే ఆయన తన భార్యను తీసుకుని 2036లో భూమి మీద ఒలీవల కొండ మీద దిగుతాడు. అప్పుడు ఒలీవ కొండ 2గా చీలిపోద్ది. ఇశ్రాయేలీలు యేసయ్యను మెస్సయ్యగా ఒప్పుకుని నమ్ముకుంటారు. అక్కడి నుంచి 1000 సంవత్సరాలు ఆ యేసుప్రభు ఆయన భార్య కలిసి ఇదే భూమిని 3036 దాకా పరిపాలిస్తారు. ఈ 3036 దాకా ఈ 1000 సంవత్సరాలు సైతాన్ని బంధించి ఉంచేస్తాడు. 1000 ఏండ్లు అయిపోగానే సైతాన్ని వదిలేస్తాడు. సైతాన్ని వదలగానే వాడు మళ్ళీ గోగు మాగోగు అనే వాళ్ళని పోగేసి రెడీ చేసుకుని 3040లో మళ్ళీ యుద్ధానికి దిగుతాడు. అప్పుడు కూడా దేవుడు యుద్ధంలో ఈ సైతాన్ని కూడా పట్టుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడేస్తాడు. పడేసేసి అప్పుడు ఈ భూమి ఆకాశం గతించిపోద్ది. కొత్త భూమి కొత్త ఆకాశం దేవుడు సృష్టిస్తాడు. కాబట్టి మనకి ఇంకా టైం ఎంత ఉంది అంటే 3 ఏళ్ళే ఉంది. 2025, 26, 27 అంతే. 28లో ఇంకా రక్షణ ద్వారం మూయబడిపోద్ది. ఎందుకంటే ఇజ్రాయేలీలు మందిరం కట్టేస్తారు. 29లో అబద్ధ క్రీస్తు వచ్చేస్తాడు. 32లో రాకడ వచ్చేస్తుంది. 36లో యేసయ్య భూమి మీదకి దిగుతాడు, 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభిస్తాడు అని 15 నిమిషాల్లో మొత్తం ఈ 3 ముక్కలు చెప్పేశాను. ఇప్పటికి దాన్ని 10,000 మంది చూశారు ఆ ప్రసంగం. ఆమె ఎంతమంది చెప్పింది 15 నిమిషాలే. చూడండి నా వెనకాల సిడ్నీ ఉంది, అదిగో అదే ఒపేరా, అదే టవర్, ఇదేమో హార్బర్ బ్రిడ్జ్ అనేవన్నీ ఇలా చూపించి నేను అక్కడ నిలబడి ఆ బ్యాక్గ్రౌండ్లో ఉంటే చెప్పిన ఈ టైం లైన్, ఈ 15 నిమిషాల ప్రసంగాన్ని ఇప్పటికి 10,000 మంది చూశారు. 10,000 మంది చూసి ఎంతమంది ఫోన్లో ఏమంటే ఇంకా టైం అయిపోయింది అంటారా, ఇంకా టైం లేదంటారా అంటే చెప్పాను కదా అయ్యా లేదనే. అయితే నేను చెప్పిన ప్రతిదానికి నా సొంత మాటలు కాదు, రెఫరెన్స్లు ఉన్నాయి. నేను చెప్పిన ప్రతిదానికి ఏమున్నాయి, రెఫరెన్సులతో 1 గంట సేపు మళ్ళీ వివరంగా నేను ప్రసంగం చెప్తాను అని కట్ చేశాను. ఆ 10,000 మందిలో ఎంతోమంది ఇప్పటిదాకా ఆ ప్రసంగం ఎప్పుడు చెప్తారు, ఆ ప్రసంగం ఎప్పుడు చెప్తారు అని అడుగుతున్నారు. అందులో ఢిల్లీ నుండి, నేపాల్ నుండి, పంజాబ్ నుండి కొంతమంది ఫోన్లు చేసి అయ్యా మీరు చెప్పింది అది ఇంగ్లీష్లో చెప్పచ్చు కదా అన్నారు. తెలుగులో చెప్పారు మాకు తెలుసు, కానీ మా నేపాల్ వాళ్ళకి తెలుగు రాదు, మా పంజాబ్ వాళ్ళందరికీ తెలుగు రాదు, మా ఢిల్లీలో అందరికీ తెలుగు రాదు కదా హిందీలో, కాబట్టి ఇంగ్లీష్లో చెప్తే ప్రపంచం అందరికీ తెలుస్తుంది కదా అన్నారు. సరే అని చెప్పి నేను అక్కడే ఉండగా మళ్ళీ 45 నిమిషాలు బహు వివరంగా చెప్పాను.
ఏం చెప్పాను బహు వివరంగా అంటే అసలు 2028లో ఎందుకు టైం అయిపోద్ది, ఎందుకు మందిరం కడతారు, 2029లో ఎందుకు అబద్ధ క్రీస్తు వస్తాడు, అన్ని వివరంగా చెప్పాను నేను. ఇప్పుడు ఈ మాటలు నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ప్రియులారా, ప్రపంచం ఇంకా బోల్డ్ టైం ఉంది అనుకుంటుంది, ఇంకా బోల్డ్ టైం ఉంది నాకు అందనుకుంటుంది. కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు వారు వీరవ్వాలంటే కనీసం 6 నెలలు కావాలి. అండ్ వారు ఎంత కావాలి? 6 నెలలు కావాలి. నువ్వు పుట్టి నువ్వు ఎదిగి నువ్వు ఫలించాలి అంటే ఎంత హైబ్రిడ్ మొక్క అయినా 3 సంవత్సరాలు పడుతుంది. అండ్ పళ్ళు 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 కాయాలంటే, అది కాయలు కాయాలంటే ఎన్నాళ్ళు పడుతుంది? అది కొబ్బరి చెట్టు అయినా మామిడి చెట్టు అయినా అండ్ విత్తనం వేయగానే పళ్ళు వచ్చేస్తాయా? చెప్పండి. కనీసం ఎంత హైబ్రిడ్ మొక్క అయినా 3 సంవత్సరాలు పడుతుంది. నేను అడుగుతున్నా, ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. వచ్చే సంవత్సరం మీలో ఎవరన్నా మారారనుకో, కనీసం ఫలించడానికి నీకు టైం ఉండదు. వచ్చే సంవత్సరం మీలో ఎవరైనా బాప్తీసం తీసుకున్నారనుకో, అప్పుడే పుట్టావు కాబట్టి నువ్వు ఎదగడానికి టైం ఉండదు, ఫలించడానికి టైం ఉండదు. కాబట్టి నేను చాలా గట్టిగా చెప్తున్నా, టైం వేస్ట్ చేసుకోకండి. నీవు పరిశుద్ధునిగా మారడానికి, పరిశుద్ధులుగా మారడానికి అదే నీకు వస్త్రం, అదే నీకు సిద్ధపాటు. నీకు వస్త్రం లేకపోతే, నీకు సిద్ధపాటు లేకపోతే నువ్వు రాకడలే ఎత్తపడలేవు. మందిరంలోకి ఎంత ఘోర పాపైనా రావచ్చు, కానీ పాపులు పరలోకం వెళ్ళరు. పాపులు మందిరంలోకి రావచ్చు, కానీ పాపులు ఎక్కడికి వెళ్ళరు? మందిరంలోకి ప్రవేశం ఉంది, కానీ పాపులకు పరలోకానికి ప్రవేశం లేదు. ఇక్కడ పాపులకు ఎందుకు ప్రవేశం ఉందంటే, ఈ మందిరం అనేది పాపులు పరిశుద్ధులుగా మార్చబడే స్థలం ఇది. హల్లెలూయా. ఏంటి పాపులు? పాపులు చెప్పండి, పాపులు పరిశుద్ధులుగా మారేస్తారు. ఎలా మారతారు అంటే ఏముందండి, నువ్వు మారు మనసు పొంది, బాప్తిజం పొంది, పరిశుద్ధాత్మ పొంది, ఆయనతో నువ్వు లోకానికి వేరైపోయి ఆయనతో అన్యోన్య సహవాసం చేస్తే పరిశుద్ధత దొరుకుతుంది. తెస్సలోనిక పత్రికలో అదే రాశాడు. ఆయన పరిశుద్ధాత్మను ఎందుకు ఇచ్చాడు అంటే మీరు పరిశుద్ధులు అగుటకే. ఆమేన్. అమ్మ పరిశుద్ధులు చెప్పండి, పరిశుద్ధులు అగుటకే. పరిశుద్ధాత్మ లేకపోతే ఆయన ఏమంటాడంటే, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదని అంటాడు, నా వాడని అనడం. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు అని రాస్తుంది అక్కడ, నా వాడు అని రాసలేదు. అదేంటో జనాలకు అది అలవాటు అయిపోయింది. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు నా వాడు కాదు అని పుట్టుక్కుని అనేస్తారు. నా వాడు కాదని బైబిల్లో లేదు, ఆయన వాడు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ అధ్యాయంలో 9వ వచనం చదవండి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడు అయితే, ఏమంటే నా వాడని ఉందా, ఆయన వాడని ఉందా? చెప్పండి. మరి మీరెందుకు అలా మార్చేస్తారు? నా వాడు కాదు, నువ్వు ఎప్పుడు వెళ్ళిపోయావు ఆయన వైపుకి? నువ్వు ఆయన వైపుకి వెళ్ళలేదు, ఆయనే మాట్లాడుతున్నాడు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు అని పౌలు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు అర్జెంటుగా నువ్వు ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ పొంది ఆయనతో అన్యోన్య సహవాసం చేసి పరిశుద్ధులుగా మార్చబడడమే సిద్ధపాటు. పరిశుద్ధులుగా మార్చబడడమే సిద్ధపాటు. నువ్వు మారవా? పరిశుద్ధత నీకొద్దా? నువ్వు ఆయనతో సహవాసం చేయడం అంటే ఏంటో తెలుసా? నేను ఎన్నోసార్లు చెప్పా. ఏమని చెప్పానంటే ఎల్లప్పుడూ ఆత్మపూర్ణులై ఉండాలి. చెప్పండి, ఏమై ఉండాలి? ఎల్లప్పుడూ ఆత్మపూర్ణ. ఆత్మ అంటే నువ్వు వంట చేస్తూ ఉండాలి, భాషలు మాట్లాడుతూ ఉండాలి. ఇల్లు తుడుస్తూ ఉండాలి, భాషలు మాట్లాడుతూ ఉండాలి. నువ్వు స్నానం చేస్తూనే ఉండాలి, భాషలు మాట్లాడుతూనే ఉండాలి.
నువ్వు చేలోకి వెళ్ళి పని చేసుకుంటానే ఉండాలి, భాషలు మాట్లాడుతుండాలి. నువ్వు బస్సులో కూర్చున్నట్టు ప్రయాణం చేస్తానే ఉండాలి, భాషలు మాట్లాడుతున్నాడు. బండి నడుపుతానే ఉండాలి, భాషలు మాట్లాడుతానే. నువ్వు ఆ స్థాయికి ఎదగాలి. ఆయన నువ్వు ముడిపడి ఉండాలి, ఏకమై ఉండాలి. ఆయన లేకపోతే నువ్వు పరిశుద్ధత ఎలా వస్తుంది నీకు? ఆయనతో సహవాసం చేయకపోతే పరిశుద్ధత ఎలా వస్తుంది నీకు? నువ్వు ఆయనతో సహవాసం చేయట్లే. ఇప్పుడు నిజంగా నువ్వు ఆయనతో సహవాసం చేస్తున్నావు అనుకో, అను నీ లోపల పరిశుద్ధాత్ముడు ఉబుకుతుంటాడు కాబట్టి ఆమెన్ ఎగిరెగిరి పడతావు. కానీ మీలో కనీసం ఆమెను కాదు కదా, అల్లేలే కూడా కాదు కదా, ఏదో ఎడ్డోళ్ళు చూసి ఇలా బుర్రొప్పుతారు, అలా ఊపుతున్నారు అంతే. నేను చెప్పమంటేనే తప్ప మీ నోటికి ఏం రాదు, నా కోసం వస్తుంది అంతే. అదే బయట దేశాల్లోకి వెళ్ళండి, పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే ఆమెన్ ఎస్ ఆమెన్ హల్లెలూయా అని ఎగిరి గంతులేస్తుంటారు. నువ్వెంత తీరిగ్గా కూర్చున్నావో, ఎంత ఉసురోమంటూ కూర్చున్నావో అక్కడ అలా ఉండదు. సో ఇది చాలు, నీ లోపల పరిశుద్ధాత్మ లేదంట, చాలు. ఒకసారి ఢిల్లీలో ఒక పెద్ద పాస్టర్ గారు వస్తున్నాడు నైజీరియా నుంచి అని ఢిల్లీ వెళ్ళాను నేను. ఢిల్లీ వెళ్ళినప్పుడు మన వాళ్ళందరి ముందు అత్తమాను కూర్చుంటాం, దాందే ఉంది. ఈ ఒకసారి వెళ్ళి నైజీరియా వాళ్ళ మధ్యలో కూర్చుందామని నేను నైజీరియా వాళ్ళు అందరూ ఉంటే వాళ్ళ మధ్యలో సీటు ఉంటే వెళ్ళి అక్కడ కూర్చున్నాను. తీరా పాస్టర్ గారు వచ్చేసరికి వీళ్ళు ఆ పాస్టర్ గారు వాక్యం గాడ్ ఈజ్ అన్ అమేజింగ్ అంటే హల్లెలూయా అని అందరూ లెగిసిపోయారు. ఒక్కొక్కరు ఎంత ఎత్తున్నాడండి, థర్డ్ సీట్లని మీద పోతానే అన్నట్టు ఉంది నాకు. అందరు నేను బాబోయ్, వాళ్ళకేమో ఇక్కడికి వచ్చాను, నేను ఇక్కడికి వచ్చాను, అలాగే వాళ్ళేమో ఎంత ఎత్తున్నారు. బాబు ఇలా మీద పడిపోయారు బాబు. ఒక్కసారి గుండె ఆగినంత పని అయింది. ఆ తర్వాత గాడ్ ఈజ్ గుడ్ అంటే హల్లెలూయా అని మళ్ళీ లెగిసిపోయారు. మళ్ళీ ఇంకా అయోమయం అయిపోతుంది. ఇదేంటి బాబు ఇక్కడ కూర్చున్నానని చెప్పేసేసి ఆ మీటింగ్ అయ్యేసరి వరకు కూడా గుండె దాడే. ఎందుకంటే వాళ్ళు మీద పడిపోతున్నారో తెలుస్తలేదు. కానీ వాళ్ళ పాస్టర్ గారు ఏం పెద్ద ప్రసంగం చెప్పలే. దేవుడు మంచివాడంటే ఆమేన్ అని లెగిసిపోతున్నారు. దేవుడు గొప్పవాడంటే ఆమేన్ అని లెగిసిపోతున్నారు. దేవుడు ఎన్నో అద్భుతాలు చేయగలంటే ఆమేన్, ఇంకా అన్నిటికీ లెగిసిపోతున్నారు. కుర్చీల్లో ఎవడు కూర్చోట్లే. అప్పుడు అనిపించింది వీళ్ళరా పరిశుద్ధాత్మ పొందినోళ్ళు అంటే. హల్లెలూయా హల్లెలూయా అండ్ వీళ్ళు పరిశుద్ధాత్మ, ఎందుకంటే ఇంకా ఉండలేకపోతున్నారు వాళ్ళు. మీరైతే ఇంకెంతసేపు ఇదే హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మా చిన్నప్పుడు పాస్టర్ గారు ఒక కథ చెప్తుండేవారు. ఏంటో కథ అంటే, ఒక ఆవిడ పరిశుద్ధాత్మ పొందినటువంటి ఒక ఆవిడ కొడుకు ఇంకా ఎవరూ లేరు అని కొడుకు దగ్గర ఉండడానికి వెళ్ళిందంట. కొడుకు ఏ ఊళ్ళో ఉద్యోగం చేస్తున్నాడు అక్కడికి వెళ్ళిందంట. ఆ కొడుకు అంటే బాప్టిస్ట్ చర్చ్ అంట, మన లూథరన్ చర్చ్ ఉంటుంది కదండి, అలా బాప్టిస్ట్ చర్చ్ అట. అయితే ఈవిడేం పెంతెకోస్తు చర్చ్ నుంచి వచ్చింది. ఆ చర్చిలో పరిశుద్ధాత్మను ఒప్పుకోరు, పరిశుద్ధాత్మతో నింపరు. ఈవిడేమో పరిశుద్ధాత్మ పొందింది. ఈవిడ మాట్లాడుతుంటే లేచిపోతుంది. ఆడవిడ కాదు, మగతను మాట్లాడుతుంటే లేచిపోతుంది అట్టండి. హల్లెలూయా హల్లెలూయా అని. ఆ ముసలోళ్ళు లెగిసిపోతుంటే ఇలా కాదని ఆ ముసలోని పక్కకి తీసుకెళ్ళి, నీకు బట్టలు ఇస్తాం, నీకు కొత్త బూట్లు కొంటాం, నీకు అయ్యి ఇస్తాం, ఇస్తాం, నువ్వు మాత్రం హల్లెలూయా అని అరవకూడదు. ఏం అరవకూడదు అని పెద్దలందరూ గట్టిగా చెప్పారంట. చెప్పి ఈరోజు పెద్ద పాస్టర్ రేపు పలానా మీటింగ్కి పెద్ద పాస్టర్ గారు వస్తున్నారు కాబట్టి ఆ స్టేజ్ మీద ఓ పక్కకి ఆ కొత్త బట్టలు, ఆ బూట్లు, నీకు కావాల్సిన టోపీ అన్నీ అక్కడ ఎడతాం. నువ్వు దాని వంక చూసుకుంటా ఉండి నువ్వు నోరు మూసుకో. మీటింగ్ అయ్యేదాకా నోరు ఎత్తకో, ఆటంకే చూసుకో. నువ్వు గనక మధ్యలో హల్లెలూయా అన్నావంటే అవి మీకు ఇవ్వను అని పెద్దలందరూ చెప్పి ఎదురుగుండా పక్కన మూలకి పెట్టారట. ఈయన నోరు బిగించుకుని అలా కూర్చుని సడన్గా మళ్ళీ లెగిసిపోయి, ఇంకా బూట్లు లేకపోయినా హల్లెలూయా, కొత్త బట్టలు లేకపోయినా హల్లెలూయా, ఓ నాకు టోపీ లేకపోయినా హల్లెలూయా, డబ్బులు లేకపోయినా హల్లెలూయా అని చేస్తున్నాడటండి.
ఆ కొత్త పాస్టర్ గారికి ఏం అర్థం కావట్లేదంట ప్రసంగికుడికి. బూట్లు ఇవ్వకపోయినా హల్లెలూయా ఏంటి, కొత్త బట్టలు లేకపోయినా హల్లెలూయా ఏంటి అని అందరు కంగారు అయిపోయింది. షూ షూ అని అక్కడి నుంచి ఎన్ని సైకిల్ చేసినా, ఆ సంఘ పెద్దలు ఎన్ని సైకిల్ చేసినా ఇతను మాత్రం హల్లెలూయా అంటాను. నేను హల్లెలూయా అనుకుంటా ఉండలేనంటే ఉండలేను అంటున్నాడట. కారణం ఏంటంటే అతని లోపల, చెప్పండి, అతని లోపల ఆమేన్. నేను ఆమేన్ అంటే ఏదో ముగ్గురు నలుగురు హల్లెలూయా అన్నారు. హల్లెలూయా చెప్పమంటే చెప్పడం కాదు. సో ఇది చాలండి. నువ్వు ఆయనతో అన్యోన్య సహవాసం చెయ్యట్లేదని, నువ్వు ఆయనతో ఉపకటం లేదని, నీ కడుపులో జీవజల నదులు ప్రవహించడం లేదని. సో ఈ రాత్రి దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వే గనక రాకడలో ఎత్తబడాలి అని అనుకుంటే పరిశుద్ధత, రెండోది నీతి క్రియలు. చెప్పండి, ఏ క్రియలు? నీతి క్రియలు. ఇదే నీ సిద్ధపాటు. నీతి క్రియలు అంటే ఏంటో నాకు సాగదీసి చెప్పేంత టైం లేదు, కానీ నేనేం చెప్తానంటే, నీతి క్రియలు అంటే పాపము, ఆజ్ఞ అతిక్రమం పాపం. అంటే ఆజ్ఞ అతిక్రమం పాపానికి ఆపోజిట్ పదం పుణ్యం కాదు. లోకస్తులకైతే పుణ్యం, కానీ మనకైతే నీతి. మనకైతే నీతి. ఇప్పటిదాకా ఉన్న పాపాన్ని దేవుడు తీసేసి ఆయన నీతిని ఉచితంగా మనకిచ్చాడు. అక్కడి నుంచి మన నీతిని మనం కొనసాగించుకోవాలి, ఆయన ఇచ్చిన నీతిని. సో పరిశుద్ధతతో పాటు నీతి. రెండోది ఏంటి చెప్పండి? పరిశుద్ధతతో పాటు. ఒక్కసారి బైబిల్లో చివరి పేజీకి వెళ్ళండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. 22వ అధ్యాయంలో చదవండి 11వ వచనం. అందరు చూస్తున్నారమ్మా? అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్మో, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను. ఇక్కడ 4 పదాలు వాడాడు. అన్యాయస్తుడు, అపవిత్రుడు అనేవాళ్ళు ఉన్నారు, నీతిమంతులు, పరిశుద్ధులు ఉన్నారు. మళ్ళీ రెండే, నీతి, పరిశుద్ధుడు. నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగా ఉండని, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున అండి, వాని క్రియ చొప్పున. హల్లెలూయా. నిన్ను దేవుడు వదిలేయడు. నీ దగ్గర నీతి క్రియలు ఉంటే పరిశుద్ధతతో పాటు ఇక్కడ చెప్తున్నాడు ఏమనంటే, నీతిమంతుడు ఇంకా పరిశుద్ధుడు ఇంకా. మనం పెంచుకోవాల్సింది రెండే. సో పరిశుద్ధత కోసమేమో మారు మనసు పొంది, బాప్తిజం పొంది, పరిశుద్ధాత్మ పొంది, ఆయనతో అన్యోన్య సహవాసం చేస్తూ, మూర్ఖులైన ఈ తరానికి వేరుగా ఆయనతో సహవాసం చేస్తూ గడపండి. అప్పుడు పరిశుద్ధత వస్తుందని నేర్చుకున్నాం. రెండోది, ఆయన నీలో ఉన్న పాపాన్నంతా తీసేసి నేను నీతిమంతుడిగా తీర్చాడు. ఆ రోజు నుంచి నీ నీతిని కంటిన్యూ చేయాలి. ఇక పాపం కంటిన్యూ చేయకూడదు. ఏం కంటిన్యూ చేయాలి? నీతిని కంటిన్యూ చేయాలి, నీతిని కొనసాగించుకోవాలి. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమం పాపం, ఆజ్ఞ అనుసరణ నీతి. నువ్వు ఆజ్ఞలు పాటించాలి. ఏం ఆజ్ఞలు పాటించాలండి అంటే, కొత్త నిబంధనలో 1000 ఆజ్ఞలు ఉన్నాయి. ఎడతెగక ప్రార్థించండి, విసుగక నిత్యము ప్రార్థించండి. ఇలాగా కోపపడకుడి, వ్యర్థుడా అని ఎవరిని పిలవద్దు, లేకపోతే నువ్వు దిక్కుమాలినోడివి, దరిద్రపు కొట్టుని ఎవరిని అనకూడదు. నీ మాట అవునంటే అవును, నీ చూపులు జాగ్రత్త, నీ మాటలు జాగ్రత్త, నీ క్రియలు జాగ్రత్త, నీ కోపం రాకుండా జాగ్రత్త. ఇలాగ 1000 సంగతులు చెప్పాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, పరిశుద్ధాత్మను ఆర్పకుడి. ఇలా 1 కాదు 2 కాదు. మారు మనసు పొందండి, బాప్తిజం పొందండి, పరిశుద్ధాత్మ పొందండి.
మూర్ఖులైన ఈ తరానికి వేరైపోయి బ్రతకండి. మీ దేహములు దేవుని ఆలయాలు కాబట్టి నీతి సాధనాలుగా ఉంచండి. లేకపోతే మీ దేహమును దేవుని మీ శరీరములను సజీవ యాగముగా సమర్పించుకోండి. మీరు రూపాంతరం చెందండి. ఇవన్నీ ఆజ్ఞలేనండి. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధతను పెంచుకోవడం ఒక ఎత్తు అయితే, బైబిల్ ఇంకా చదివి బాగా చదివి ఆ ఆజ్ఞలను మీరు పాటించడం వల్ల మీకు నీతి పెరుగుతుంది. అమ్మ, వాక్యానికి లోబడ్డం వల్ల ఏం పెరుగుతుంది? ఆజ్ఞలు అనుసరించడం వల్ల నీతి. ఎక్కడ రాస్తుందండి ఆజ్ఞ అనుసరణ నీతి అంటే? స్టార్టింగ్లోనే చెప్పేస్తాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో ఆఖరి వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం ఆఖరి వచనం. చూడండి, ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనినప్పుడు అమ్మ మనకేం కలుగుతుంది? ఇవన్నీ మనం అనుసరించి నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏమండి, నేను ఏ ఆజ్ఞలు పాటించక్కర్లేదు, ధర్మశాస్త్రం నేను అనుసరించక్కర్లేదు అంటారు కొంతమంది. అంటే ధర్మశాస్త్రం పాటించక్కర్లేదంటే వ్యభిచారం చేయొచ్చా, దొంగతనం చేయొచ్చా, అబద్ధం ఆడచ్చా? లేదు, చేయకూడదు. అవి 10 ఆజ్ఞలు పాటించాలి మనం. అబ్బాయి నేను ధర్మశాస్త్రం పాటించనండి అంటే అవి ధర్మశాస్త్రమే, నువ్వు ఆజ్ఞలు పాటించాలి. కొత్త నిబంధనలో ఏమని చెప్పాడంటే నరహత్య చేయొద్దని విన్నారు కదా, నేను మీతో చెప్పేది ఏంటంటే కోప్పడొద్దు అన్నాడు యేసయ్య. ఎందుకు అలాగంటున్నావంటే అసలు నరహత్యకు మూల కారణం కోపం. ముందు కోపం వస్తుంది, తర్వాత ద్వేషం వస్తుంది, తర్వాత పగ వస్తుంది, ఆ తర్వాత కక్ష పెరిగిపోద్ది, ఆ తర్వాత హత్య వస్తుంది. కయ్యనికి ఏమొచ్చింది? ముందు కోపం వచ్చింది. కయ్యంతో ఏమన్నాడు? నీకు కోపము ఎలా, నీ కోపం ఎలా అన్నాడు. కోపం కాస్త కయ్యం చేత ఏం చేయించింది? హత్య చేయించింది. వ్యభిచారానికి మూలం ఏంటో తెలుసా? చూపు. ముందు నీ చూపులు బాగుంటే నువ్వు బాగుంటావు. దేహమునకు దీపం కన్ను. నీ కన్ను బాగుంటే దేహం అంతా వెలుగుమయం అన్నాడు. కాబట్టి పాత నిబంధనలో సమస్య ఏంటో, దానికి మూలం ఏంటి, రూట్ కాజ్ ఏంటి, అసలు దానికి మెయిన్ మూల కారణం ఏంటి అనేది కొత్త నిబంధనలో ఉంది. కాబట్టి కొత్త నిబంధనలో ఆ మూల కారణాలు అన్నీ కలిపితే 1000 ఆజ్ఞలు అవుతాయి. అమ్మ, ఎన్ని అవుతాయి? ఆ 1000 ఆజ్ఞలు అవుతాయి. కాబట్టి నీ వంతు నువ్వు జాగ్రత్తగా ఆ 1000 ఆజ్ఞల్ని కొత్త నిబంధన చెప్పినట్టు పాటించాలి. అంటాడు ఆయన కొండ మీద ప్రసంగంలో, కోపవాడు ప్రతివాడు విమర్శకు లోనగును. అంటే తీర్పు. చదువుతారు ఒకసారి, ఎక్కడ? మత్తయి సువార్త 5వ అధ్యాయం 21 చదవండి. నరహత్య చేయవద్దు. విన్నారు కదా. అమ్మ, సహోదరుడి మీద కోపపడు ప్రతివాడు దేనికి లోనట్టు అవుతాడట? పాత నిబంధన ప్రకారం నరహత్య చేస్తే తీర్పు, కానీ కొత్త నిబంధన ప్రకారం కోపపడితేనే విమర్శ, తీర్పు. కోపపడు ప్రతివాడు ఏంటంట? విమర్శ అంటే తీర్పు గురవుతాడు. అంటే అది కూడా తీర్పే. ఎవడైనా వ్యర్థుడా, వాడు వ్యర్థుడైపోతాడో మంచోడవుతాడో నీకేం తెలుసు? నువ్వెవడు మాట అనటానికి వ్యర్థుడా అని? నువ్వెవడు దిక్కుమాలినోడా, దరిద్రపు కొట్టోడా, పనికిమాలినోడా అనడానికి? నీకు అధికారం లేదు. నువ్వు అలా మాట అన్నందుకు వ్యర్థుడా, నువ్వు ఎందుకు పనికిరావు అన్నందుకట నువ్వు తీర్పుకు గురవుతావట. హల్లెలూయా. ఇంకా ఏమన్నాడు? ఏమని? నీకు ద్రోహం చేసుండొచ్చు, నీకు అన్యాయం చేసుండొచ్చు, కానీ నువ్వు ద్రోహి అనకూడదు.
చెప్పండి, ఏమనకూడదు? ద్రోహి అనువాడు దేనికంట? ఎంత పెద్ద మాట అండి అది. అంటే ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం మనం నీతిని పెంచుకోవాలి అంటే, నీతి క్రియలు పెంచుకోవాలి అంటే, మనం నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత అక్కడ నుండి కోప్పడకూడదు, ఎవరిని తిట్టకూడదు, మనకి అన్యాయం చేసినా చేశాడని అనకూడదు. చాలా కష్టం అనిపిస్తుంది, కానీ పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు మనము అలాగుండగలం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీలో లేనప్పుడు నీకు కోపం వచ్చేస్తుంది, నీకు తిట్లు వచ్చేస్తాయి. పరిశుద్ధాత్మ లేనప్పుడు నువ్వేం చేస్తావంటే, నీకు అన్యాయం చేసినోడిని చేసావంటావు. మోషే ఏమన్నాడు తెలుసా? ద్రోహులారా అన్నాడు. ఏమన్నాడు? ఆ మాట అన్నందుకు దేవుడు మోషేకి ఏం క్యాన్సిల్ అయిపోయింది? వాగ్దాన భూమి. ద్రోహులారా అంటే నువ్వు కాని మాట పలికావు, నీకు దూరం నుండి వాగ్దాన భూమి చూస్తావు కానీ అడుగు మాత్రం పెట్టవనేసాడు. మోషే అంత తోడికే అంత అన్నాడంటే మనం ఏమైపోతాం? మనం అట నరకాగ్నికి లోనవుతాం. చెప్పండి ఏంటి? ద్రోహి అనేవాడే ఏమవుతాడు? అయితే నేను ద్రోహి అనకుండా ఉండగలనా? నాకు అన్యాయం చేసినోడికి అన్యాయం చేసామని అనకుండా ఉండగలనా? కోపం రాకుండా ఉండగలనా? నేను ఎవరిని తిట్టకుండా ఉండగలనా? అంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మన లోపలికి వస్తాడో అప్పుడు మన స్వభావం మారుతుంది. హల్లెలూయా. చివరిసారిగా తీతు పత్రిక 3వ అధ్యాయం చూడండి. తిమోతి పక్కన ఉన్నటువంటి తీతు పత్రికలో, ఆ తీతు పత్రిక 3వ అధ్యాయంలో 5వ వచనం చదవండి. మారు మనసు పొందినప్పుడట, ఇప్పుడు దాకా మనం ఎంతో మంచోళ్ళుగా బతకాలని ట్రై చేసిన ఆ నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక ఆ, ఆ, ఉమ్, ఉమ్, ఆ. హల్లెలూయా. విన్నారా మీరు? ఒకటి, తన కనికరము చొప్పున అన్నాడు. నువ్వు మంచిదానివని నీతిమంతురాలివని కాదు, మనం అందరం పాపులమే. అయితే ఆయన మన పాపాలన్నీ తీసేసి మనకి నీతినిస్తున్నాడు. ఎప్పుడు అంటే మారు మనసు పొందినప్పుడు. రెండోది, పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే బాప్తిస్మం. అమ్మ, పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే తన కనికరము చొప్పున అంటే మారు మనసు పొందడం. పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే బాప్తిస్మం. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం, చెప్పండి ఏ స్వభావం, కలుగజేయుట ద్వారా మనలను రక్షించాడు. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నీ లోపలికి రావడం వల్ల నీకు నూతన స్వభావాన్ని ఇస్తాడు. చెప్పండి ఏమిస్తాడు? అందుకు ఈరోజు మీ ఇష్టం అండి. 2 రకాలుగా ఉండకండి. మనుషుల కోసం బతకండి. గంటకు ఒకలాగా ఉండకండి. అటు కాసేపు ఇటు కాసేపు ఉండకండి. చల్లగా వెచ్చగా అని నులివెచ్చని స్థితిలో అటు ఇటు కాకుండా ఉండకండి. మీరు ఆయన ఎదుట సిద్ధపాటు అనడానికి పరిశుద్ధత అనే వస్త్రం, నీతి క్రియలు అనేటువంటి వస్త్రం. పరిశుద్ధుల నీతి క్రియలే ఆమె సిద్ధపాటుకి పోగేసుకున్నటువంటి సన్నపు నార వస్త్రాలు. నువ్వు నిజంగా టైం అయితే లేదండి, నువ్వు మారు, మీ వాళ్ళని మార్చుకో. నువ్వు మారు, మీ వాళ్ళని. ఇంకా ఇక్కడ ఎంతమంది బాప్తిజం తీసుకోలేదో తీసేసుకోండి అమ్మా, తీసేసుకోండి. మనుషుల కోసం ఇంకా బతకండి, మనుషుల కోసం ఇంకా ఆలోచించకండి. నీతో ఎవరు రారు తల్లి. మీ ఆయన రాడు, మీ అత్తగారు రాదు, మీ ఇంటి పేర్లోళ్ళు రారు, లేకపోతే మీ తాత రాడు, మీ మతం రాదు, మీ కులం రాదు. చివరికి నాది నాది అనుకునేది ఏది నీతో రాదు. పూచిక పుల్ల కూడా నీతో రాదు. వాటి కోసం నువ్వెందుకు నరకానికి వెళ్ళాలి? వాటి కోసం నువ్వెందుకు అగ్నిగుండంలో పడాలి? వాళ్ళ కోసం నువ్వెందుకు అగ్నిగుండంకి వెళ్ళాలి? మారు మనసు పొందండి అమ్మ. బాప్తిజం తీసుకోండి అయ్యా, తీసేసుకోండి బాప్తిజం. పరిశుద్ధాత్మతో నింపబడండి. నింపబడి ఈ లోకం నుంచి సెపరేట్ అయిపోయి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి.
ఈ 4 పనులు చేసి ఆయనతో అన్యోన్య సహవాసం చేయడం వల్ల ఒకటి, నీ స్వభావం మారిపోతుంది, అప్పుడు మీరు పరిశుద్ధులవుతారు. రెండోది, నీతి క్రియలు జరిగిస్తారు. పరిశుద్ధుల నీతి క్రియలే నీకు సిద్ధపాటుకి అవసరమైన వస్త్రాలు. పరిశుద్ధత, నీతి క్రియలు అనేవి లేకపోతే నువ్వు దిగంబరివి. నీతిని పెంచుకోవడానికి నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగా ఉండని, పరిశుద్ధతను పెంచుకోవడానికి పరిశుద్ధులు ఇంకా ఉండని, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇవ్వడానికి నేను సిద్ధం చేసిన జీతం నా దగ్గర ఉంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఆమేన్. అందరు లేచి నిలబడదాం. లేచి నిలబడి చివరి ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ప్రియులారా, ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా ఒక్కసారి మారు మనసు పొందావా? బాప్తిజం తీసుకున్నావా? పరిశుద్ధాత్మను పొందావా? మూర్ఖులైన ఈ తరానికి వేరే నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకున్నావా? ఆయన రాకడ సమయంలో సిద్ధపాటు అంటే నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగా ఉండడం, పరిశుద్ధులు ఇంకా పరిశుద్ధులుగా ఉండడం. పరిశుద్ధుల నీతి క్రియలే పెళ్లి వివాహమునకు, పెళ్లి కూతురుగా సిద్ధపాటుకు అవే నీకు సిద్ధపాటు వస్త్రాలు. నువ్వు రాకడలో ఎత్తబడాలంటే నీకు వస్త్రాలు కావాలి. నీకు యేసయ్య ముందు నువ్వు నిలబడ్డప్పుడు సిగ్గుతో తలదించుకుంటావు. మహాసభకు నువ్వు లోనైనప్పుడు దిగంబరిగా కనబడతావు. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. నీవు జాగరూకుడవై ఉండని ఎడల ఒకవేళ నీ వస్త్రాలు లేని దిగంబరిగా నువ్వు ఉంటావేమో. ఇప్పటికే నీ కళ్ళు మూసుకుపోయి నువ్వు దేవుడిచ్చిన భాగ్యమును పోగొట్టుకొని దౌర్భాగ్యుడవని, దేవుడే దిక్కుగా నిలబడితే ఏటు తోచని స్థితిలో, దిక్కుమాలిన స్థితిలో ఉన్నావని, దేవుడే నీకు ఆశీర్వాదం ఇస్తుంటే నువ్వు దరిద్రంలో ఉన్నావని, నువ్వు దిగంబరివని, నువ్వు గొడ్డివాడవు, కళ్ళు మూసుకుపోయి బతుకుతున్నావని నీకు తెలియట్లేదు. ప్రతి ఒక్కరూ దేవుడు నీతో వాక్యం ద్వారా మాట్లాడినందుకు చేతులు పైకెత్తి ఒక్కసారి దేవుడికి వందనాలు చెప్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగానే చెప్పండి. ప్రభువా, నేను 2 రకాలుగా ఉండకూడదు నాయన. చల్లగానైనా వెచ్చగానైనా ఉండకూడదు నాయన. మనుషుల కోసం నేను బ్రతకూడదు నాయన. ఏది నాతో రాదు ప్రభువా. నాయన, నాతో ఎవ్వరూ రారు ప్రభువా. నాతో ఎవ్వరూ రారు, నాతో ఏది రాదు ప్రభువా. హల్లెలూయా. ఒక్కసారి కళ్ళు మూసుకొని యేసయ్యా అని పిలు. కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా యేసయ్యా అని పిలు. నువ్వు కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా యేసయ్యా, 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 యేసయ్యా. ఆయన నిన్ను ప్రేమించి నీ కొరకు రక్తాన్ని చిందించాడు. ఆయన నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణమును ధారపోశాడు. ఇంకా కొంతమంది ప్రార్థన చేయట్లేదండి, కొంతమంది కళ్ళు మూసుకోవట్లేదండి. అమ్మా, కళ్ళు మూసుకో తల్లి. యేసయ్య ఇక్కడ నిలబడి ఉన్నాడు. యేసయ్య నీ వైపే చూస్తున్నాడు. నీ పాపాలు క్షమించడానికి ఆయన వచ్చాడు. నిన్ను నీతిమంతురాలిగా, నీతిమంతుడిగా తీర్చడానికి ఆయన వచ్చాడు. నువ్వు నేను చేసిన పాపానికి శిక్ష ఆయన భరించాడు. ఒక్కసారి ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని యేసయ్యా, 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 నా పాపాలు క్షమించు అని అడుగు. నా పాపాలు క్షమించు అని అడుగు. నీ రక్తముతో నన్ను కడుగు ప్రభువా అని అడుగు. నీ రక్తముతో నన్ను కడుగు ప్రభువా అని అడుగు. యేసయ్యా, నీ రక్తముతో నన్ను కడుగయ్యా. అయ్యా, నీ రక్తముతో నన్ను కడుగయ్యా. అయ్యా, నీ రక్తముతో నన్ను కడుగయ్యా. నా పాపాలు క్షమించు ప్రభువా. నీ రక్తముతో నన్ను కడుగు ప్రభువా, కడుగు ప్రభువా, కడుగు ప్రభువా. అడగండి, అడగండి, అడగండి. నీతిమంతురాలిగా నిలబెట్టండి, పరిశుద్ధురాలిగా నిలబెట్టండి. అయ్యా, నీతి పరిశుద్ధత అనేది నాకు కావాలి.
పరిశుద్ధత కావాలి, నీతి కావాలి. అమ్మా, ఏం చేసినా నీ పాపం పోదమ్మా, ఏం చేసినా నీ పాపం పోదు. పాపాలు పోవాలంటే పాపము లేని రక్తం కావాలి, పాపం పోవాలంటే పాపము లేని రక్తం కావాలి, పాపం పోవాలంటే పాపము లేని రక్తం కావాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు రక్తముతో నన్ను కడుగు నాయనా. ఈ లోకం నాకొద్దయ్యా, ఈ పాపం నాకొద్దయ్యా, ఈ చీకటి నాకొద్దయ్యా. నాకు పరిశుద్ధత కావాలి, నాకు నీతి కావాలి అయ్యా, నాకు పరిశుద్ధాత్మ కావాలి అయ్యా, నాకు పరిశుద్ధాత్ముడిచ్చే అన్యోన్య సహవాసం కావాలి, పరిశుద్ధాత్ముడిచ్చే నూతన స్వభావం కావాలని అడుగు. నువ్వెప్పుడైతే పరిశుద్ధాత్మతో అన్యోన్య సహవాసం చేస్తావో అప్పుడు నీ స్వభావం మారిపోతుంది. కాబట్టి మీలో ఇంకా కొంతమంది అడగలేకపోతున్నారు, ఇంకా కొంతమంది అడగలేకపోతున్నారు. నిజంగా అడగండి. మీరు ఏం అడుగుతున్నారో ఆయన చూస్తున్నాడు, నీ వైపే చూస్తున్నాడు, నీ వైపే చూస్తున్నాడు. తల్లి, కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. మీరు కూడా కళ్ళు మూసుకోండి, తప్పులేదు. కళ్ళు మూసుకోండి, తప్పులేదు. కళ్ళు మూసుకొని ఏం తప్పులేదు. కళ్ళు మూసుకొని అడగండి, నా పాపాలు క్షమించు. కళ్ళు మూసుకొని అడగండి, నా పాపాలని క్షమించు. నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా. అయ్యా, నీ రక్తంతో కడుగయ్యా. అయ్యా, నీ రక్తంతో నన్ను కడుగయ్యా. అయ్యా, నీ రక్తంతో నన్ను కడుగయ్యా. నా కోసం నువ్వు కార్చిన రక్తంతో కడుగయ్యా. ఏ మాత్రం సిగ్గుపడద్దు. కొంతమంది అడగలేకపోతున్నారండి, అడగలేకపోతున్నారు. నా పాపాలు క్షమించని అడగలేకపోతున్నారు. నీ రక్తంతో నన్ను కడుగని అడగలేకపోతున్నారు. పాపము నుంచి విడిపించి నీతిగా నిలబెట్టు అని అడగండి. పాపము నుంచి విడిపించి నన్ను నీతిలో నిలబెట్టు ప్రభు అని అడగండి. అయ్యా, 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 నేను మారు మనసు పొందడమే కాదు, బాప్తిజం కూడా తీసుకోవాలి, బాప్తిజం కూడా తీసుకోవాలి. అయ్యా, బాప్తిజం తీసుకుంటానయ్యా, నేను బాప్తిజం తీసుకుంటానని చెప్పు. నీ బిడ్డగా మారిపోతానని చెప్పు, నీ బిడ్డగా మారిపోతానని చెప్పు. యేసయ్యా, ఈ లోకంలో సైతాన్ బిడ్డగా నేను ఉండను, పాపిష్టి మనిషిగా నేను ఉండనయ్యా, నీ బిడ్డగా మారిపోతాను. బాప్తిజం తీసుకోవడం ద్వారా ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను తిరిగి జన్మిస్తాడు. బాప్తిజం తీసుకోవడం ద్వారా నీటి మూలముగా ఆత్మ మూలంగా తిరిగి జన్మిస్తాం మనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, నిజంగా అడుగు, నిజంగా అడుగు. యేసయ్యా, 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 నా పాపాలన్నీ క్షమించి నీ రక్తముతో నన్ను కడుగు, నీతిమంతులుగా నిలబెట్టు నాయన. అలాగే అడగండి, నాకు పరిశుద్ధాత్మ కావాలి. నీ సొంత కుమారుని ఇచ్చుటకు వెనక తీయలేదు, ఆయనతో పాటు సమస్తమును మాకెందుకు అనుగ్రహింపవు. అయ్యా, నీ పరిశుద్ధాత్మనిచ్చావయ్యా, నీ ఆత్మను మా కోసం ధారపోసావయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ కావాలి, గట్టిగా అడగండి. పరిశుద్ధాత్మ కావాలి, గట్టిగా అడగండి. పరిశుద్ధాత్మ కావాలి. దేవా, నీ ఆత్మ నాకు కావాలి, నీ ఆత్మ నాకు కావాలి. పాపము లేని పరిశుద్ధాత్మ కావాలి, పాపము లేని పరిశుద్ధాత్మ కావాలి, పాపము లేని పరిశుద్ధ రక్తం కావాలి, పాపము లేని పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధ రక్తమును ఆశ్రయించు, పరిశుద్ధాత్మను ఆశ్రయించు, పరిశుద్ధ రక్తమును ఆశ్రయించు, పరిశుద్ధాత్మను ఆశ్రయించు. అప్పుడు నీకు నీతి పరిశుద్ధత దొరుకుతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యా, ఈ లోకంతో నేను ఇంకా కలవనయ్యా, ఈ లోకంతో నాకు సంబంధం లేదయ్యా, ఈ లోకానికి వేరైపోతానయ్యా, ఈ లోకం నుంచి విడిపించు నాయనా, నన్ను వేరైపోతానయ్యా, లోకానికి వేరై ప్రతిష్ఠించుకుంటానని చెప్పు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా. పిలువు గట్టిగా, యేసయ్యా, యేసయ్యా. సిద్ధపాటు కావాలి,
పరిశుద్ధుల నీతి క్రియలు కావాలి. ఒక్క చుక్కైనా కన్నీళ్లతో కాళ్ళు పట్టుకో, ఒక చుక్కైనా కన్నీళ్లతో ఆయన కాళ్ళు పట్టుకో అమ్మా. కన్నీళ్లతో ఆయన కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడు. అయ్యా, నీ సిద్ధపాటు కావాలి. నీ రాకడకు పరిశుద్ధుల నీతి క్రియలు కావాలి. నీ రాకడలో ఎత్తబడడానికి పరిశుద్ధుల నీతి క్రియలు నాకు కావాలి. పరిశుద్ధాత్మ కావాలి, పరిశుద్ధాత్మ కావాలి, పరిశుద్ధుల నీతి క్రియలు కావాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకసారి నీ ప్రార్థన దేవుడు వింటున్నాడని నమ్మి గట్టిగా చప్పట్లు కొడుతూ మరొక్కసారి పరిశుద్ధాత్మతో నింపబడు. మరొక్కసారి పరిశుద్ధాత్మతో నింపబడు. నీ చప్పట్లు కాకుంటే నీ మాటలు గట్టిగా వినబడాలి. నీ మాటలు వినబడాలి. నీ మాటలు వినబడాలి. కేకలు వేయండి. యేసయ్యా, పరిశుద్ధాత్మ కావాలి. యేసయ్యా, 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 యేసయ్యా. పిలు 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 పిలు. నాకు పరిశుద్ధాత్మ కావాలి. దైవ శక్తి కావాలి. పరిశుద్ధాత్మ శక్తి కావాలి. జయ జీవితం కావాలి. జయ జీవితం కావాలి. పరిశుద్ధాత్మ సహవాసం కావాలి. పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ఓ రిబాలా బాబా, నూతన స్వభావం కావాలి. రాబా సిక్కాలా బాష్కే బాలాబా. ఒక్కొక్కరిని నింపండి, 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 నింపండి. పరిశుద్ధాత్మతో అన్యోన్య సహవాసం కోరుకో. ప్రతి పొద్దున్నే లేవగానే ముందు పరిశుద్ధాత్మకు గుడ్ మార్నింగ్ చెప్పు. ఈ రోజంతా నువ్వు కావాలి, నాతోనే ఉండాలి, నాలోనే ఉండాలి అని పరిశుద్ధాత్మతో అనుక్షణం బ్రతుకు. ప్రార్థన చేసుకుందాం. మీలో ఎవరైనా ఇంకా బాప్తిజం తీసుకోకపోతే, నేను యేసు ప్రభువుని నమ్ముకుంటాను, బాప్తిజం తీసుకుంటాను, ప్రభు బిడ్డగా మారిపోతాను అనగలిగితే నీ కుడి చేయి పైకెత్తు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. నేను బాప్తిజం తీసుకొని ప్రభు బిడ్డగా మారిపోతానండి అనగలిగితే నీ కుడి చేయి పైకెత్తు. ఇంకా ఎవరైనా ఉన్నారా? బాప్తిజం పొందని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా? బాప్తిజం పొందని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా? ఒకవేళ నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు. కళ్ళు మూసుకో. ఎవరిది వాళ్ళే ఆలోచించుకోవాలి. ఎవరు కళ్ళు తెరవకూడదు. ఎవరిది వాళ్ళే ఆలోచించుకోవాలి. నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దమ్మా. నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు తమ్ముడా. తీసేసుకో బాప్తిజం. మారిపో ప్రభు బిడ్డగా. బాప్తిజం తీసుకొని ప్రభు బిడ్డగా మారిపో. మనుషుల కోసం బతక్కు. మనుషుల కోసం బతక్కు. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ఉన్నారా బాప్తిజం తీసుకుంటాననే వాళ్ళు? ఉంటే అలా కళ్ళు మూసుకొని చేయి పైకెత్తు. కళ్ళు మూసుకో. అస్సలు కళ్ళు తెరవకండి. నా వైపు చూడకండి. యేసయ్య వైపు చూడండి. కళ్ళు మూసుకొని యేసయ్య వైపే చూడండి. దేవుడిచ్చిన అవకాశాన్ని వాడుకోండి. నేను బాప్తిజం తీసుకుంటానని ఇద్దరు చెయ్యెత్తారు. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ఉన్నారా? ఉంటే చేయి పైకెత్తు. యవనస్తులు ఉన్నారా? చిన్నపిల్లలు ఉన్నారా? చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారా? మగవాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా? బాప్తిజం తీసుకునేవాళ్ళు తీసేసుకో అమ్మా. తల్లి తీసేసుకో. హృదయాన్ని కఠినపరచుకోకు. నువ్వు బాప్తిజం తీసుకొని ప్రభు బిడ్డగా మారిపో. ఈ సమయంలో మిగిలిన వాళ్ళు ఎవరైనా నాకు పరిశుద్ధాత్మ కావాలి అనగలిగితే నువ్వు కూడా చేయి పైకెత్తు. నాకు పరిశుద్ధాత్మ కావాలి, నేను భాషలు మాట్లాడాలి అనగలిగితే నువ్వు కూడా చేయి పైకెత్తు. అడుగు. నేను భాషలు మాట్లాడాలి, నాకు పరిశుద్ధాత్మ కావాలి. అడుగు, అడుగు. ఇందాక బాప్తిజం తీసుకుంటానన్న వాళ్ళు ఎలాగైతే నన్ను క్షమించు అని అడగండి. నేను బాప్తిజం తీసుకుంటానన్న వాళ్ళు నన్ను క్షమించు అని అడగండి. పరిశుద్ధాత్మ కావాలి అనేవాళ్ళు నాకు పరిశుద్ధాత్మ కావాలని అడగండి. అడగకుండా ఆయన ఎవ్వరికీ ఏం చేయలేడు. చేయి పైకెత్తి అడుగు, నాకు పరిశుద్ధాత్మ కావాలి.
చేయి పైకెత్తి అడుగు, నాకు పరిశుద్ధాత్మ కావాలి, నీ అభిషేకం కావాలి, నేను భాషలు మాట్లాడాలి అయ్యా, నేను అభిషేకంతో నింపబడాలి, భాషలు మాట్లాడాలి, నాకు నువ్వు కావాలని అడుగు. అడుగు. ఏది ఏమైనా నీ రాకడ కొరకు పరిశుద్ధతను నీతి క్రియలను కలిగి ఉండాలి. పరిశుద్ధతను నీతి క్రియలు కలిగి ఉండాలి. ఈరోజు నన్ను క్షమించి పరిశుద్ధపరచని అడుగు. ప్రార్థన. జీవాధిపతి, ఎవరు క్షమించమని అడుగుతున్నారో వాళ్ళను క్షమించు నాయన. యేసయ్యా క్షమించండి అయ్యా, నా పాపాలన్నీ క్షమించని ఎవరు అడుగుతున్నారో వాళ్ళని క్షమించు. ఏ పాపము లేని దేవుడవు నువ్వు. పాపము లేని రక్తాన్ని మా కొరకు ధారపోసావు. ఈరోజు అడుగుతున్న ప్రతి ఒక్కరి పాపాలు క్షమించు. నీ రక్తంతో కడుగు, నూతన సృష్టిగా మార్చి పరిశుద్ధాత్మతో నింపు, నూతన స్వభావాన్ని కలుగచేయి అయ్యా, నూతన స్వభావాన్ని కలుగచేయి. మేమేం చేసినా మా స్వభావం మారదు, కానీ పరిశుద్ధాత్మ మాత్రమే నవీన స్వభావాన్ని మాకిస్తాడు. ఈరోజు విన్న వాక్యం ప్రకారం చల్లగానైనా వెచ్చగానైనా ఉండక నులివెచ్చని స్థితిలో ఉన్న ప్రతి వాళ్లతో నేను నా నోట్లోంచి మిమ్మల్ని ఉమ్మివేస్తానన్నావు. అలా ఉమ్మివేయకుండా ఉండాలి అంటే చల్లగా అన్నా ఉండు, వెచ్చగన్నా ఉండు, రెండు రకాలుగా ఉండొద్దని చెప్పావు. ఇప్పటికే నువ్వు అలా రెండు రకాలుగా ఉండడం వల్ల దౌర్భాగ్యుడయ్యావు, దిక్కుమాలిన వాడవయ్యావు, దిగంబరివయ్యావు, దరిద్రుడవైపోయావు, గుడ్డోడివైపోయావు అని చెప్పావు. అయ్యా, అలా కాకుండా నీ రాకడ సమయంలో మా వస్త్రమును కాపాడుకోవడానికి జై జీవితాన్ని మాకిమ్మని, పరిశుద్ధతను మాకిమ్మని, నీతి క్రియలు మాకు కలిగి ఉండడానికి ప్రయాసపడే భాగ్యం మాకిమ్మని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఎల్లుండు ఆదివారం వరకు నీ బిడ్డలు ఉపవాసాలు ఉంటుండగా ఆ ఉపవాసానికి జవాబు ఇవ్వండి. ఇంకా కొత్త వాళ్ళని ఈ 2 రోజులు తోడుకురండి. ఏదో విన్నామన్న పేరుకు వాక్యం వినడం కాదు, కానీ ఖచ్చితంగా బాప్తిజం తీసుకొని ఈ 2 రోజుల్లో పరిశుద్ధాత్మతో నింపబడి ఇంకా నీకు దగ్గరై నీతో అన్యోన్య సహవాసం కలిగే భాగ్యం ఇవ్వండి. నీ దాసులు పరంజ్యోతి పాస్టర్ గారి కొరకు, సహోదరి శిరోమణి కొరకు ప్రార్థిస్తున్నాను. ఇరువురి మీద నీ కృప ఉంచి, వారి కుటుంబం మీద నీ సన్నిధి ఉంచి, పరిచర్య సరిహద్దులు విశాలపరిచి, ఈ కూటాలు ఇంకా ఘనంగా జరిగించి మీరే మహిమ తెచ్చుకోమని అన్ని నామముల కంటే పై నామం యేసయ్య పేరట ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. గట్టిగా చెప్పండి ఆమేన్. మీ అందరికీ వందనాలు. వచ్చే వారంలో, ఈ వారంలో రేపు ఆదివారం రాత్రి నుంచి మాకు మధురపూర్లో మీటింగులు జరుగుతున్నాయి. ఆ మీటింగులకి అద్భుతం చేయమయ్యా అనే పాట రాసిన వ్యక్తి, ఇంకా ఆయా దైవజనులు మధురపూడి మీటింగ్స్కి వస్తున్నారు. మీకు ఎవరికైనా ఆత్మీయంగా ఇంకా బలపడాలని ఆశ ఉంటే మీ దైవజనులను సంప్రదించి వారి సహకారంతో మీరు మధురపూడి మీటింగ్స్లో పాలు పొందొచ్చు. అది అయిపోయిన తర్వాత వచ్చే 5, 6, 7, 8 ఆ పై వారంలో మరి రాజమండ్రిలో కూడా మాకు 100 రోజులు ఉపవాసాలు ముగింపు కూటాలు జరుగుతున్నాయి. దాంట్లో దైవజనులు, సంఘము అందరం కలిసి పాలు పొందుతాం. ఆ మీటింగులకేమో ఏమైనా చేయగలవు కథ మొత్తం ఆ పాట రాసినటువంటి డానియల్ ప్రణీత్ వస్తున్నాడు. ఆయనతో పాటు ఇంకా WCM పాల్ కిరణ్ గారు వస్తున్నారు. ఇంకా ఇమాన్యుయల్ అబ్రహాం గారు హైదరాబాద్ నుంచి గొప్ప ప్రవక్త, ఆయన వస్తున్నారు. సో గొప్ప దైవజనులు వస్తున్నారు. మీరు వాక్యం విని ఇంకా పరిశుద్ధాత్మతో నింపబడాలంటే దానికి కూడా మీ దైవజనులతో సహకారంతో వారి మాట ప్రకారం మీరు ఆటోలు కట్టుకుని రావచ్చు, వచ్చి అందులో కూడా పాలు పొందవచ్చు. ఏదేమైనా నవంబర్లో మీటింగ్లు ప్రతి సంవత్సరం పెట్టేవాళ్ళం, కరోనా తర్వాత ఆపేసాం. ఈ సంవత్సరం మళ్ళీ పెడదాం అనుకుంటున్నాం. అయితే ఆ మీటింగులు కూడా జరగాలని ప్రార్థన చేయండి. అందరికీ వందనాలు, ఆశీర్వాదం. మామూలుగా చేసిన రైట్, అందరూ ఒకసారి మోకరిస్తే నేను మీ అందరి కొరకు తైలం వేసి ప్రార్థన చేశాక అప్పుడు ఆశీర్వాదం ఇస్తాను. మోకరించగలనన్న వాళ్ళు మోకరించండి. దేవుని దాసులు ఒక పాట పాడుతూ ఉండాలి.